అసలు ప్రకృతి నక్షత్రాలతో సహా చూపిస్తాడా సార్? ఎంత బాగుందో. అన్ని 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 చూపిస్తాడు. కనిపించేవి కనిపించనివి కూడా చూపిస్తాడు తల్లికి. కనిపించనివి అంటే ఈ సాత్విక రాజసిక తామసిక గుణాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా చూపిస్తాడు. కనిపించే బ్రహ్మాండాలు ఇవన్నీ చూపించిన సాత్విక రాజసిక గుణాలు ఇలాంటివి కూడా చూపిస్తాడు తల్లి. అందుకే అంటున్నా కదా, అంటే జ్ఞానం అనేటటువంటిది నాకు తెలివితేటలు ఉండాలా, నాకు అది ఉండాలా, ఇది ఉండాలా, ఇవన్నీ అనుకోక్కర్లే. ఎవరైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అంటే దేవుడే ఇవన్నీ ఆటోమేటిక్ గా ఇచ్చేస్తాడు అని చెప్పేసి మనకు యశోదదే ఎగ్జాంపుల్. ఆవిడ అమాయకురాలు అనుకుంటాం యశోద, మరి ఆవిడకి ఎంత జ్ఞానం ఒక్క క్షణం లోపల ఈ ప్రపంచం దేంతో తయారైంది, ఎలా తయారైంది, ఏంటి అవన్నీ కూడా ఆవిడ ఊహించుకోగలుగుతుంది. అక్కడే మనకు తెలుస్తుంది అన్నమాట. ఏంటంటే మనకు భక్తి ఇంపార్టెంట్, మిగతా వాటికంటే భక్తి కనుక కరెక్ట్ గా ఉంటే జ్ఞాన మార్గంలోకి చాలా సులభంగా దేవుడే తీసుకెళ్తాడు. కాకపోతే భక్తి రావడం కష్టం కదా, భక్తి అన్నిటికంటే కష్టం. ఏ దారికి ఆ దారే కష్టం అనిపిస్తుంది. సాధన లేకపోతే ఏ దారిలో ఉంటే ఆ దారే కష్టం అనిపిస్తుంది. భక్తి యోగం కష్టమా, జ్ఞాన యోగం కష్టమా అంటే వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే కొద్దిగా ఎమోషనల్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి భక్తి అయితే బెటర్. అలాగే కొంతమంది డ్యూటీ మైండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కర్మయోగం అయితే బెటరు. అట్లాగే అన్ని లాజిక్ తోటి మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జ్ఞానయోగం బెటరు. కొంతమందికి అనుభవం అయితే గానీ ఒప్పుకోరు, వాళ్ళకి మెడిటేషన్ రాజయోగం అయితే బెటరు. కానీ ఏదైనా ముందు అసలు ఒకటంటూ ప్రారంభించడం అనేది తప్పనిసరి. మన ఉద్యోగము మన బాధ్యతలు ఎలాగో చేస్తూ ఉండాలి, అందులోపల మోహం పెంచుకోకుండా క్రమ పద్ధతిలో ముందుకెళ్తే అంతే, అందులోంచి ఆటోమేటిక్ గా దేవుడే మనకు ముందుకు తీసుకెళ్లిపోతాడు. కాబట్టి అది మనకు అదృష్టం. మనకేంటంటే ఇప్పుడు వేరే ధర్మాలలో ఇవన్నీ చెప్పరు. వేరే ధర్మాలలో పాపాలు పుణ్యాలు మాత్రమే ఉంటాయి, కానీ మన దగ్గర పాపాలు సున్నా చేసుకోవాలి, పుణ్యాలు కూడా సున్నా చేసుకోవాలి. అప్పటి వరకు జన్మ ఎత్తుతూనే ఉంటాం. ఉదాహరణకి ఈ జన్మ లోపల మనం బాగా పుణ్యం చేసేసుకున్నాం, మీరందరూ కూడా టెంపుల్స్కి వెళ్తున్నారు, వెళ్ళేసి భయంకరంగా దేవుణ్ణి హింసించి మరీ పుణ్యం తెచ్చుకుంటే బోల్డ్ అంత పుణ్యం ఇంత మూట కట్టుకున్నారు. వచ్చే జన్మ లోపల ఏ ఐఏఎస్ ఆఫీసర్ గానో ఏ రాజకీయ నాయకుడు గానో వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అందరి ల్యాండ్స్ గుంజుకుంటారు, అందరినీ హింస పెడతారు, చేస్తారు, అహంకారం చూపిస్తారు, అయిపోయింది. ఇక్కడ చేసుకున్న పుణ్యం అంతా అక్కడ నాశనం చేసుకున్నాం మనం. కాబట్టి పుణ్యం చెయ్యాలా పాపం చెయ్యాలా అంటే రెండూ చేయకూడదు. మనస్ఫూర్తిగా ధర్మబద్ధంగా ఏది ఉందో అది చేయాలి అంతే. పుణ్యం కోసం అని ప్రత్యేకంగా చేయకూడదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, మీరు అక్కడికి వెళ్తే బోలెడంత పుణ్యం, మీరు ఈ ధనం పెడితే మీ పాపాలన్నీ పోతాయి. ఇట్లాంటి మాటలు నమ్మకుండా మనలో ఉన్న చైతన్యాన్ని గుర్తించగలిగి నేను నడుస్తున్నానంటే కారణం ఎవరు? ఇంత సింపుల్ మాట. నేను నడుస్తున్నానంటే కారణం ఎవరు? నేను కూర్చుంటున్నానంటే కారణం ఎవరు? నేను మాట్లాడగలుగుతున్నానంటే కారణం ఎవరు? నేను చూడగలుగుతున్నానంటే కారణం ఎవరు? ఈ అన్నిటికీ కారణము భగవంతుడే కదా, మళ్ళా నేను ఎందుకు ఆలోచించడం ఇంకా అని చెప్పేసి మళ్ళా కోరికలు కోరనటువంటి స్థితికి వచ్చిన రోజు మాత్రం మనం తప్పకుండా ఎదిగినట్టే లెక్క. ఇన్ని 6 ఏళ్లలో మనం నేర్చుకుంటున్న ప్రవచనాలకి మూలం ఏంటయ్యా అంటే మనం కోరికలు కోరకుండా భగవంతుని, ఎందుకంటే కోరికలు కోరితే భగవంతుని ప్రెషర్ పెట్టినట్టు అవుతుంది. కొంతమంది చేస్తారు కదా, జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర అంటారు. అమ్మా మేము ఇంట్లోపల చాలా చేసాము, మా ఇంటికి 4 కోతులు వచ్చాయని. పక్క ఆవిడకి ఎంత బాధిస్తుంది తెలుసా మీరు అట్లా అంటే? మేము ఇంట్లో జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర చేసామంటే 10 కోతులు వచ్చాయంటది ఆవిడ. ఇప్పుడు ఆవిడని చూసి ఇంకొక ఆవిడ మా ఇంటికి 50 కోతులు వచ్చాయని అంటారు. నేను చెప్తాను, నేను కూడా చేశాను మా ఇంట్లో లలిత. మీరందరూ అంటే నేను ఒక్కనే ఇక మిగిలిపోయింది, నాకు ఒక్కడికే ఏం చెప్పాలా? నేను చెప్తాను, మా ఇంట్లో మేము లలిత సహస్రనామం చేసాం, 10 సింహాలు వచ్చాయని చెప్తా. ఏమైంది, బాగుంటుందా లేదా? అట్లా మా ఇంటికి సింహాలు వస్తాయి, మీరందరూ వస్తారా అండి? నేను నిజంగా లలిత సహస్రనామం చదివి సింహాలు తెప్పిస్తాను, మీరందరూ మా ఇంటికి వస్తారా? సింహాలు వస్తే చెయ్యరు సార్, పారాయణ చెయ్యరు సార్ మీరు. సింహాలు వస్తే మీరు మా ఇంటికి వస్తారా అంటున్నా. సింహాలు మా ఇంట్లో కనుక పారాయణం అయ్యేసరికి సింహాలు వచ్చాయనుకో, అవి ఇలా తినేస్తాయి. సింహాలు ఉంటుంటాయా సార్? మీరు నిష్ఠగా చేస్తే అమ్మవారి సింహమే వస్తుంది, ఏం చేయదు, వస్తాం సార్. వాళ్ళు అక్కడ పారిపోతారు సార్ ముందైతే. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతారు. ఫస్ట్ సింహం వచ్చిందంటే పారిపోతారు ముందు. సో కాబట్టి కోతులు రావాలి, కుక్కలు రావాలి, ఇవన్నీ పెట్టుకోవద్దు. అన్నిటిలో దైవం ఉన్నాడని గుర్తిస్తే చాలు. అంతేగాని ఏదో ఎవడో చెప్తాడు అబద్ధాలు, ఆ అబద్ధాలను మీరు విని మోసపోతే ఎట్లాగా చెప్పండి? మీరు మోసపోయారు అంటే ఈ వాడికి డబ్బులు ఇస్తారు, లేదా వాడి లాంటి ఇంకో జనానికి డబ్బులు ఇస్తారు. మీరు ఫస్ట్ డబ్బులు ఎవరి దగ్గర తీసుకుంటే, ఎందుకంటే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే మీరు ఎవరిని కూడా ఓడించలేరు, ఆర్గ్యుమెంట్ లోపల ఓడించలేరు. అదొకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో మనము మార్చుకోగలిగేది ఎవరిని తెలుసా?
ఎంతమందిని మార్చొచ్చండి మనం, చెప్పండి ఎవరైనా? ఎంతమందిని మార్చొచ్చు? మనల్ని ఎవరిని మనమే మార్చలేము, మనల్ని మనం మార్చుకోవాలి. ఎవరిని మార్చలేము సార్, వాళ్ళంతా వాళ్ళే మారాలి, మనమంతా మేమే మారాలి. మార్పు అనేది ఎవరు చేస్తే రాదు. ఒకవేళ పొరపాటున కూడా ఒక వాదనలో మనం నెగ్గినా అది కేవలము ఏదో కారణం వల్ల నెగ్గినట్టే కానీ మనము ఆ వాదనలో నెగ్గినంత మాత్రాన మనం అవతల వాళ్ళని నెగ్గినట్టు కాదు. మనం వాదన చేస్తే అవతల వాడు ఎందుకు నోరు మూసుకుని ఊరుకుంటాడు అంటే ఆ పరిస్థితుల ప్రకారం నోరు మూసుకుని ఊరుకుంటాడు. వాడు మన పాయింట్ ఒప్పుకుని కాదు, మన పాయింట్ ఒప్పుకోకూడదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ లోకి వస్తారు కొంతమంది. మీకు చెప్పాను వాదన జల్పము వితండము అని చెప్పి 3 రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఎక్కువ మంది వితండవాదం వల్లే ఉంటారు, సగం మంది జల్పమ్మ ఉన్న వాళ్ళు ఉంటారు. నా వాదన కరెక్టు అని చెప్పేసి అవతల వాడు ఎంత చెప్పినా తప్పే. మొన్న మా మిత్రుడు ఒకడు, చక్కటి కథ వినండి అందరు జాగ్రత్తగా. మొన్న మా మిత్రుడు, అతడికి నేను ఏమని చెప్పానంటే, చూడు బాబు, నేను చెప్పే మాటలు కూడా ఒప్పుకోకు, నేను అడగగానే దీనికి ఏంటి ప్రమాణము అని చెప్పేసి అడుగు. ప్రామాణికంగా నువ్వేం తీసుకుని చెప్తున్నావు, ఏదో ఒక ప్రమాణం ఉండాలి. ప్రామాణికమైనటువంటి వస్తువులు అవి చెయ్యాలి, ప్రామాణికంగా ఉండడానికి కావాల్సినవి చెయ్యాలి. లేదా అందులోంచి స్లైట్ గా డిరైవ్ అయినా కూడా పర్వాలేదు, కానీ అడ్డగోలుగా చెప్తే లాభం ఏంటి? ప్రామాణికంగా అంటే సరే అతను ఎవరి దగ్గరికి, ఒక ఆయన దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే మరి ఆయనకి నేను అన్నాను, మరి కాదు ఇవన్నీ కాదు, వీళ్ళు ఇట్లా మన ధర్మం అని చెప్పి పేరు చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే ఎట్లా నడుస్తాయి ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు వాళ్ళు పెట్టినవన్నీ ఎట్లా నడుస్తాయి అంటారు. మరి నేనంటే ఇలా ప్రతి ఒక్కడు మఠం పీఠం పెట్టుకుంటూ పోతే డబ్బు వేరే వాడి దగ్గర ఆశించేవాడు వాడు గురువే కాదు అని చెప్పేసి మనకు చెప్పారు, క్లియర్ గా చెప్పారు భజగోవిందం లోపల. డబ్బు ఆశించిన, కీర్తి ఆశించిన, జనాలు చుట్టుపక్కల నాకు తిరగాలి అని ఆశించిన వాడు గురువు కాదు. మరి అలాంటప్పుడు వీళ్ళందరూ ఎలా గురువులు అవుతారు? అదంటే అలాగా నువ్వు అన్నది కరెక్టే, కాకపోతే ఇప్పుడు జనాలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారంటే వారి గొప్పతనం చూసి వస్తున్నారు. గొప్పతనం అంటే ఏంటి అంటే కొంతమందికి కోరికలు తీరాయి, నీకు తీరిందా? ఎవరికి వాడు ఏమంటారంటే, అబ్బో ఆయన దేవుడు అండి, ఎన్ని ఉన్నాయో ఆయన అని బుక్ చూపిస్తారు. ఆ బుక్ లో ఉన్నటువంటివి ఇంకో 10 మంది పుస్తకాలు చూడండి, అందరి వాళ్ళ మహిమలలో అవే ఉంటాయి. అందులోపల మెయిన్ ఏమేమి మహిమలు ఉంటాయో నేను చెప్తా చూడండి. 10 మంది పుస్తకాలలో చదివా నేను, వాళ్ళ జీవిత చరిత్ర చదివితే అందులో ఇదే వచ్చింది. వర్షం పడే టైము, బాగా మబ్బులు వచ్చేసాయి. ఆ మబ్బులు వచ్చిన సమయంలో ఈ గురువు గారు ఇలా పైకి చూశారు, చూడగానే ఒక్కసారి మబ్బులన్నీ ఆగిపోయాయి. ఈ కథ మీరు విన్నారా అండి? మీకు తెలిసినటువంటి కొంతమంది గురువులు దేవుళ్ళం అని చెప్పుకునే వాళ్ళలో ఎవరైనా విన్నారా అండి ఈ కథ? ఇప్పుడు నేను చెప్పింది ఒక గుడిలో ఒక బ్రాహ్మణుడు చెప్తుంటే విన్నాను సార్. అలాగే ఇంకొక ముద్దది ఎవరు అనేది చెప్పకండి, ఎవరిది అనేది ఎవరు చెప్పకండి, ఎందుకంటే ఇది ఒక 7-8 మంది కథలలో నేను చదివాను. ఇంకొక చోట నువ్వు ఊరు వెళ్ళకయ్యా, ఎందుకు అంటే నేను చెప్తున్నా కదా ఉండు అంటాడు, ఉండిపోతాడు. ఇతను ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఆ రోజు అక్కడ అతను వెళ్లాల్సినటువంటి రైలుకి యాక్సిడెంట్ అయ్యి అందులో కొంతమంది చనిపోతారు అనమాట. సో ఇప్పుడు గురువు గారు నాకు ముందే ఊహించి నన్ను వెళ్లకుండా కాపాడారు అని చెప్పేసి తను అనుకుంటాడు అనమాట. ఈ కథ విన్నారండి ఇప్పుడు నేను చెప్పిన కథ? ఇలాంటివి నేను ఒక 10 కథలు చెప్తాను, అందరిలో అవే కథలు ఉంటాయి. మీరు ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీ ఇన్సూరెన్స్ కంపెనీ మంచిదా అంటే వాళ్ళు ఒక కథ చెప్తారు. ఆ కథ ఏంటంటే, మేము ఎంత మంచి ఇన్సూరెన్స్ కంపెనీ అంటే మాకు ఒక్కొక్కసారి మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసము ఇళ్ళకి తిరుగుతూ ఉంటాము. ఒకసారి ఒకరు చనిపోయారు పాపం, వాళ్ళకి మేము కష్టపడి వాళ్ళ చెక్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసినట్టుగా కూడా తెలియదు. అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము 3 రోజులు తిరిగి వాళ్ళకి చెక్ ఇచ్చాము అన్నారు. ప్రతి ఒక్కడు ఇదే కథ చెప్తాడు. మీరు ఒక్కసారి నిజం చెప్పండి, ఎప్పుడైనా ఇన్సూరెన్స్ వాళ్ళు మీరు క్లెయిమ్ చేసిన తర్వాత 100 డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా ఎవరైనా మీ ఇంటికి చెక్ తీసుకొచ్చిస్తాడా? జవాబు చెప్పండి ఎవరైనా. ఇంటికి ఎవడు ఏడుస్తాడు తెచ్చి, వాడు బ్యాంకులోనే వేస్తాడు కానీ అన్ని వెరిఫై చేసినాకనే ఇచ్చేది వాడు. కాదు, మీరు సబ్మిట్ చెయ్యకుండా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా మరి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరూ ఇలా ఎందుకు చెప్తారు? సో నేను ఏమంటానంటే ఒకటే గుర్తుంచుకోండి ఎవరైనా. ఇంకోటి సార్ చిన్నది సార్ మాట చెప్తాను. ఇన్సూరెన్స్ ఫోన్లు వస్తాయి, మీకు మీ ఫోన్కు మాది ఫ్రీ వచ్చింది 1 year, మీరు వచ్చి మీటింగ్లో చేయండి, మేము 1 year ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ అది ఒకటి వచ్చింది. కరెక్ట్. అలాంటివి నేను
ఆ మోసాల గురించి చెప్పడం లేదు. నేను జనరల్ గా ఎవరైనా కూడా మనకి ఎందుకు డబ్బులు ఇస్తారు, ఎవరైనా కూడా మనం అంటే ఎందుకు పట్టించుకుంటారు అనేది మీరు గుర్తించాలి. ఎప్పటికప్పుడు కూడా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు వేరే వాళ్ళకి నా మీద శ్రద్ధ ఉంటుంది, ఎందుకు వేరే వాళ్ళు నాకు ఇది చేస్తున్నారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వకుండా జరుగుతుందా మీరు గుర్తించాలి. మోసపోవడం అంటూ మొదలెట్టిన తర్వాత వీళ్ళందరూ ఏమవుతుందంటే గుంపులుగా తయారవుతారు. గుంపులుగా తయారైన తర్వాత మీ లాజిక్ వాళ్ళ దగ్గర పని చేయదు. ఒక ఇద్దరు కాకినాడ గురువుల మధ్య గొడవ అయింది ఒకసారి. ఈయన అన్న మాటకు ఆయన ఏదో అన్నాడు, ఆయన అన్న మాటకి ఈయన ఏదో, తర్వాత వాళ్ళు కలిసిపోయారు. కాకపోతే మొదటి కాకినాడ ఆయన దీనికి కొంతమందికి కోపాలు వచ్చాయి. ఆయన శిష్యులందరూ ఏం చేశారు, ఆయన వెళ్ళి మేము ఆయన సభ లోపల నిలదీస్తామని చెప్పేసి వీళ్ళందరూ గ్యాంగ్ వేసుకొని అక్కడికి వెళ్ళారనమాట కొట్లాడడానికి ఆయనతోటి. రెండో ఆయన సభ జరుగుతుంటే ఆ సభలోకి కొట్లాడడానికి వెళ్ళారు వీళ్ళు. హిందువులలోనే ఇన్ని తేడాలు, ఇన్ని రకాల మాటలు, ఇన్ని రకాల ఇవి. ఈ డబ్బు గుర్తింపు చచ్చిపోతారా వీళ్ళు తీసుకొని, ఏం చేస్తారో నాకు అర్థం కాదు. కాబట్టి మీరేం చెయ్యాలి, ఇప్పుడు మనది చిన్న గ్రూప్స్ కాబట్టి మనం ఇంకా ఇలాంటి వాటికి ఎప్పుడు వెళ్ళకండి. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దొంగ పారాయణలు, దొంగ భజనలు, దొంగ డబ్బులు కలెక్ట్ 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు అంటారు. అలాంటి వాటికి కూడా వెళ్ళకండి. మీరు డబ్బులు ఇచ్చారు అంటే మీరు మోసపోయినట్టే. 100 రూపాయలు ఇచ్చినా కూడా మోసపోయినట్టే. మీ సొంతగా మీరు ఖర్చు పెట్టుకోండి చాలు. మీ సొంతగా మీ చేతులతో ఎవరికైనా ఇచ్చుకోండి చాలు. కనీసం మీకు ఇవ్వడం చేత కాకపోతే ఒక ఆలయంలో అయినా, మంచి ఆలయం ఎప్పుడు ఆదరణకు నోచుకున్నటువంటి ఒక ఆలయంలో డబ్బులు ఇవ్వండి. ఈ మఠాలకు, పీఠాలకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వకండి. కోట్ల కొద్ది రూపాయలు మీరేం చేస్తున్నారంటే, ఒక ప్రవచనకర్త అయితే, నేను మీకు చెప్పకూడదు పేరు కాబట్టి వదిలేస్తున్నాను, లిటరల్ గా మమ్మల్ని క్యాష్ అడిగాడు తెలుసా. ఒక బ్యాగ్ తీసుకొచ్చేసి ఈ యాత్రకు వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు క్యాష్ ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. లిటరల్లీ క్యాష్ అంటే రూపాయలలో, బ్యాంక్ ట్రాన్స్ఫర్లు, చెక్కులు అవి కాదు. ఎందుకు ఇదంతా బ్లాక్ చేస్తారు వాళ్ళు. బ్లాక్ మనీ అంటే ఎంత తప్పు చెప్పండి. వాడు బ్లాక్ మనీ చేసేవాడు వాడు పాపాత్ముడు కాకుండా ఉంటాడా? ఒకసారి ఆలోచించండి. వాడు ఒక మఠం కట్టించాడు, పీఠం కట్టించినప్పుడు దానికి కూడా అంత బ్లాక్ మనీ, ఆ ఇల్లు కూడా సరైన వాల్యుయేషన్ చేయించుకోకుండా తక్కువ ట్యాక్సులు కట్టి. సో వీళ్ళందరూ బ్లాక్ మనీ పెట్టుకున్నటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వీరందరిలో ఏ విధంగా ఎథిక్స్ మనం ఆశించగలుగుతాం? సో నేను ఇవన్నీ ఏం చెప్తున్నానంటే, ఎథిక్స్ అనేవి కేవలం మాటలలో మిగలకూడదు. నువ్వు గుర్తింపుని, డబ్బును వదిలేయాలి. కొంతమంది అంటారు, మేము ఇంటర్నెట్ లో డబ్బు ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఈ వచ్చిన డబ్బుని మేము సత్కార్యాలకు ఉపయోగిస్తాము అని అంటారు. అలా అని ఒక ఆయన మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ని తన పేరు మీద, తన భార్య పేరు మీద, తన పిల్లల పేర్ల మీద అకౌంట్ పెట్టేసేసి బోలెడంత డబ్బులు సంపాదించి సమాజంలో గుర్తు కూడా తెచ్చుకున్నాడు. అతను మామూలుగా ఐటీ ప్రొఫెషనల్ అవడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా తెలుసు. జనాలందరినీ ఆకర్షించేశాడు. ఒకసారి మీరు మొదటి లక్షనే కష్టము, తర్వాత లక్షలు ఆటోమేటిక్ గా 1 లక్ష తర్వాత లక్షలని గుంజేస్తుంది. గుంజిన తర్వాత బోలెడంత డబ్బు సంపాదించి ఇప్పుడు తను ఏంటి, అన్ని మూఢనమ్మకాలు జనాల లోపల ప్రచారం చేస్తూ ఉన్నాడు. మీరు ఇంత కుంకుమతో పూజ చేస్తే అసలు ఏమైంది, ఆవిడకి ఇంత లాభమైంది కదా, మరి మీరు ఇంత కుంకుమతో పూజ చేస్తున్నారు, మీకు ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నేను చెబుతున్నాను, అందరూ స్వర్గానికి పోతారు అని సాగదీసుకుంటా ఒక స్టార్ట్ చేస్తారు. వీరన్నీ ఏం కూడా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా హిందువులు, కడుపుకుంటే కాలం ఏం పడుతుంది అని చెప్పి మన ఇదంతా స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తుంటాను. కానీ నేను బయట అసలు ఒక్క మాట మాట్లాడాలి. క్లియర్ వినపడట్లేదు సార్. ఓకే, మళ్ళీ అవుతా. ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందండి, వినిపిస్తుందా? ఓకే సార్, ఓకే, బాగుంది సార్. ఏది ఏమైనా ఇంక ఇలాంటి అంటే ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట ఏంటంటే, మీరు అంత జాగ్రత్తగా ఉండండి, అంతే. అది ఒకటే చెప్తాను. ఎందుకంటే ఎవరిని ఏమనలేము, అందరూ హిందువులు. ప్రాబ్లం ఏంటంటే, మనలో మనం కొట్టుకు చేస్తే బయట వేరే వాళ్ళు వచ్చి చేస్తారు. సో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, మనం వాళ్ళని ఎవరిని ద్వేషించం. కానీ ఏమైతుందంటే, ఈ గుర్తింపు కోసము, ఈ డబ్బుల కోసము, రీసెంట్ గా ఒక గ్రూప్ లోపల డబ్బులు కొట్టేస్తున్నది ఒక ఆవిడ అని చెప్పేసి ఆవిడ మీద అందరూ కలిసి కంప్లైంట్ చేసుకొని వాళ్ళని, ఆవిడ శిష్యులని వీళ్ళందరినీ గ్రూపుల్లోంచి తీసేసి ఇప్పుడు ఆవిడ కొత్త కుంపటి పెట్టుకుంది. లక్షలు కొట్టేస్తున్నారు ఇట్లాగా జనాల దగ్గర. అలాంటి వాళ్ళు ఎంతమందో అలాంటి వాళ్ళందరికీ మనం దూరం ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు చెడ్డ పేరు వస్తుంది.
సో కాబట్టి వీలైనంత వరకు డబ్బు అనేటటువంటిది మీరు మీ ఇంటి దగ్గర ఒక వ్యక్తికి చదివించండి. మీరు కనబడతలేరు సార్, స్క్రీన్ సరిగా లేదు, ఆ స్క్రీన్ లేదు, మీరు కనబడతలేరు, వీడియో కనిపిస్తలేదు సార్. కనబడతలేరు. మాట బాగుంది కానీ వీడియో లేదండి. తెలీదు మరి, నాకు కూడా ఏంటో తెలియదు. ఇప్పుడు కనిపిస్తుందా? ఆన్ చేశాను. ఓకే సార్, ఇప్పుడు ఓకే ఓకే. సరే, మనం ప్రవచనము ప్రారంభించుకుందాం. ఓకేనా? అంతా ఒకటే మాట నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరికి అల్లు కాదు, ఎవరికి బానిసలు కాదు. గురువు అంటే మనసు లోపల పెట్టుకోండి, మనసు లోపల పెట్టుకోండి చాలు. అంతేగాని వీడు గురువు నా జీవితాన్ని ఉద్ధరిస్తాడు, వాడు గురువు నా జీవితాన్ని ఉద్ధరిస్తాడు, ఇటువంటి మాటలు మానేసి ప్రశాంత చిత్తులై జీవితాన్ని గడపండి. ఓకేనా? అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. యక్ష ప్రశ్నలు మహోన్నతమైనటువంటి మహాభారతము, పంచమ వేదము, అందులోపల మహోన్నతమైనటువంటి అరణ్య పర్వం, తత్వ బోధ తెలిపేటటువంటి అరణ్య పర్వం. ఆ అరణ్య పర్వంలో అత్యంత ముఖ్యమైనటువంటి యక్ష ప్రశ్నల్లో 3వ భాగాన్ని తెలుసుకుంటున్నాం. మొదటి 2 భాగాలలో చాలా గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం. మొదటి 2 భాగాలలో చాలా చాలా అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాం. ఏంటి? సూర్యుడు, మనకు ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నటువంటి ఈ సూర్యుడు, ఆయనను ఎవరు ఉదయిస్తారు? ఆయన చుట్టూ ఎవరు తిరిగేవారందరూ ఎవరు? ఆయనని ఎవరు అస్తమింపజేస్తారు? ఆయన ఇల్లేది? ఆయన దేని యందు ప్రతిష్ఠింపబడతాడు? అనేటటువంటి 4 ప్రశ్నలతో కలిపిన మొదటి ప్రశ్నని మనం తెలుసుకున్నాం. దానికి యుధిష్ఠిరుడు జవాబు చెబుతున్నాడు అన్నమాట. ఎవరు తిప్పుతారు? సూర్యుడిని తిప్పేదెవరు? సూర్యుడిని ఉదయింపజేసేదెవరు? పరబ్రహ్మనే ఉదయింపజేస్తారు. ఆయన చుట్టూ తిరిగేవన్నీ కూడా ఆయనలోని శక్తులు అనబడేటటువంటి వివిధ దేవతలు. ఆయనను ఎవరు అస్తమింపజేస్తారు? ధర్మము. ఈ ప్రపంచమంతా కూడా ఉల్లంఘించలేనటువంటి ఒక నియమం నడుస్తుంది. ఆ నియమాన్ని అనుసరించే సూర్యుడు నడుస్తున్నాడు. అంతేగాని తనకేదో టైంపాస్ కోసం నడవడం లేదు, తను ఒక నియమం లోపల నడుస్తున్నాడు. కాబట్టి ఆయన ఉండేటటువంటిది సత్యము. సత్యం అంటే శాశ్వతమైనటువంటిది. ఆ శాశ్వతమైనటువంటి దాంట్లోపల ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు అని చెప్పగానే యక్షుడు చాలా సంతోషపడతాడు. ఎంత అద్భుతమైనటువంటి జవాబు చెప్పావు. అన్నిటికీ కూడా మూల కారణము పరబ్రహ్మ, అన్నిటికీ కూడా మూలమైనటువంటిది సత్యము, అన్నిటికీ కూడా మూలమైనటువంటిది ధర్మము. ఏ సత్యము, ఏ ధర్మము, ఏ పరబ్రహ్మ అని చెప్తున్నామో ఇవన్నీ వేరు వేరు కాదు. సత్యమే పరబ్రహ్మ, శాశ్వతుడే పరబ్రహ్మ, అనంతమైనటువంటి వాడు పరబ్రహ్మ. ఆయన చుట్టూ తిరిగేవన్నీ ఆయన యొక్క శక్తులే. వాయువు గాని, అగ్ని గాని, ఇతర దేవతలు గాని అన్ని కూడా ఆయన యొక్క శక్తులే. కాబట్టి ఇవన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఒక ధర్మాన్ని అనుసరించి ఈ ప్రపంచమంతా నడుస్తోంది. ఈ ప్రపంచమంతా అడ్డగోలుగా నడవడం లేదు. ఒక రాజ్యాంగము ఉన్నది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉన్నదో అది సత్యము, ధర్మము అనబడే రాజ్యాంగము. ఉదాహరణకి భారతదేశం ఎలా నడుస్తోంది అనగా, మనకు ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి మన భారతదేశము ఎలా అయితే నడుస్తోందో అదే విధంగా సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించి మన భగవంతుడు ఈ ప్రపంచాన్నంతా కూడా నడిపిస్తున్నాడు. కొన్ని నియమములు పెట్టాడు. ఆ నియమములన్నీ కూడా ధర్మానికి సంబంధించినవి. ఎవరి ధర్మము వారిది, ఎవరి లక్షణములు వారివి. సూర్యుడి లక్షణం సూర్యుడిది, చంద్రుడి లక్షణం చంద్రుడిది, వరుణుడి లక్షణం వరుణుడిది. అందరి లక్షణము ఎవరెవరు ఎలా ప్రవర్తించుకోవాలో అవి వారి వారి యొక్క లక్షణాలు. యక్షుడు చాలా సంతోషపడతాడు. చాలా అద్భుతంగా జవాబు చెప్పేవయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. మరొక ప్రశ్న అడుగుతాడు. ఓ రాజా, అప్పటికి ధర్మరాజు రాజుగాడు అయినా కూడా ఆ స్టేటస్ మాత్రం ఆయన పోగొట్టుకోలేదు. ఇది మనము గుర్తించాల్సినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సత్యం. ఓ రాజా, ఓ ధర్మరాజా, దేనివల్ల ఒక మనిషి మనలాంటి వాడు శ్రోత్రియుడు కాగలడు? ఎవరైనా ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్.
ఎవరైనా రిపీట్ చేయండి. ఒక మనిషి శ్రోత్రియుడు కాగలడు. ఏమవ్వగలడు? శ్రోత్రియుడు శ్రోత్రియుడు. 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 ఓకేనా? అంటే శృతుల ద్వారా వచ్చినటువంటిది శ్రోత్రియ. ఓకే, దేని వల్ల శ్రోత్రియుడు అవుతాడు? వినడం వల్ల. శ్రోత అంటే వినేవారు, మీరందరూ శ్రోతలు, అవునా? మీరందరూ శ్రోతలు, మీరు శ్రోత్రియులు ఎప్పుడుగా మారుతారు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే దేని ద్వారా మహత్పదాన్ని పొందుతాడు? అంటే దేని ద్వారా అత్యంత గొప్పతనాన్ని ఆయన పొందగలుగుతాడు? ఒక మనిషి దేని వల్ల గొప్పవాడవుతాడు? ఒక మహత్పదాన్ని అంటే గొప్ప పదాన్ని పొందగలిగినటువంటి వాడు దేని వల్ల పొందగలుగుతాడు? దేనితోని సహాయుడు కాగలడు? అంటే ఆయనకు సహాయపడేటటువంటిది ఏది? ఆయనకు ఏది జీవితంలో సహాయపడుతుంది? నాలుగవది, ఆయన దేని ద్వారా బుద్ధిమంతుడు కాగలడు? 4 ప్రశ్నలు మళ్ళొకసారి చెప్తాను, ఎవరైనా రిపీట్ చేయండి. దేని వల్ల శ్రోత్రియుడు కాగలడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి? దేని ద్వారా మహత్ పదాన్ని, గొప్ప పదాన్ని, గొప్పతనాన్ని పొందగలుగుతాడు? ఒక వ్యక్తి దేని వల్ల గొప్పవాడవుతాడు అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఆయనకి ఎవరు సహాయంగా ఉంటారు అనేది మీకు సులభంగా అర్థం కావడానికి చెప్తున్నా. ఎవరు సహాయం పడతారు ఆయనకి? మనకు సహాయపడేది ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్ సార్, నాకు వీడు ఫలానా వాడు సార్, లేదు సార్ మా భార్య సార్, మా భర్త సార్, మా కొడుకు సార్ అంటాం కదా, అది సహాయకుడు. సహాయుడు అంటే మనకు సహాయం చేసేది ఎవరు? నాలుగవది ఏంటంటే దేని వల్ల ఒక వ్యక్తి బుద్ధిమంతుడు అవుతాడు? ఎవరన్నా చెప్పగలరా? ఒక మనిషి శ్రోత్రియుడు ఎప్పుడు కాగలడు? ఎప్పుడు ఉన్నత పదవిని పొందగలడు? అతనికి సహాయంగా ఎవరుంటారు? ఆయన దేని వల్ల గొప్పవాడు అవుతాడు? బుద్ధిమంతుడు అవుతాడు. రెండవది గొప్పవాడు అవుతాడు. రెండవది ఏదైతే మీరు ఉన్నత పదవి అని అన్నారు కదా, అది ఉన్నత పదవి అనకుండా మహత్ పదము అనండి, అంటే గొప్పతనాన్ని చేరుకోగలడు అనేది. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పండి. దేని వలన శ్రోత్రియుడు అవుతాడు? దేని వల్ల గొప్ప పదాన్ని పొందుతాడు? ఎవరి వల్ల సహాయపడతాడు? దేని వల్ల బుద్ధివంతుడు అవుతాడు? కరెక్ట్. దేని వల్ల సహాయాన్ని పొందుతాడు అంటే నీకేది ముఖ్యము అని చెప్పి, నీకేది ముఖ్యం జీవితంలో అని చెప్పి చెప్పడం. ఇంకొకటి చెప్పండి, సూర్యశ్రీ గారు చెప్పండి. దేని వలన శ్రోత్రియుడు కాగలడు? దేని వలన మహత్పదాన్ని పొందుతాడు? దేని వలన సత్సహాయకుడు కాగలడు? ఎవరి వలన సత్సహాయకుడు కాగలడు? దేని వలన బుద్ధిమంతుడు కాగలడు? వెరీ గుడ్. సో 4 ప్రశ్నలు కూడా ఒక శ్లోకం లోపల అడిగారన్నమాట యక్షుడు. ఇది చాలా 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 ముఖ్యమైన ప్రశ్న. ఎందుకని ఎవరైనా చెప్పగలరా? శ్రోత్రియుడు సరే వదిలేయండి, శ్రోత్రియుడు వదిలేసి మిగతా మూడింటి మీద ఆలోచించి చెప్పచ్చు. ధర్మం. ఎందుకు ఎందుకు ఈ 3 ప్రశ్నలు గొప్పవి? ఆ జ్ఞానం మీద అడిగాడు. జ్ఞానం మీద. కానీ ఈ 3 ప్రశ్నల గొప్పతనం ఏంటి? ఇప్పుడు 4 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. శ్రోత్రియుడు దేని వల్ల కాగలడు అనే దానికి మనం జవాబు తెలుసుకుందాం. కానీ తర్వాత ఉన్న 3 ప్రశ్నల యొక్క గొప్పతనం ఏంటి? ఒక వ్యక్తి దేని వల్ల గొప్పవాడు అవుతాడు? ఒక వ్యక్తికి ఉపయోగపడేది ఏంటి? ఒక వ్యక్తి దేని వల్ల బుద్ధిమంతుడు అవుతాడు? భక్తి జ్ఞానం వల్ల కాదు, అది జవాబు మీది చెప్తున్నది. కానీ ఈ 3 ప్రశ్నలు ఎందుకు అడిగి ఉంటాడు అంటారు? జవాబు కాదు, జవాబు మనం తెలుసుకుంటాం, జవాబు ఖచ్చితంగా తెలుసుకుంటాం. కానీ ఈ 3 ప్రశ్నలు ఎందుకు అడిగి ఉంటాడు? ఇతను ఎంత ధర్మాత్ముడు, ఎంత గొప్పవాడో తెలుసుకోవటం కోసం అడిగి ఉంటాడు. ఎవరికైనా సహాయం చేసే గుణం ఉందా లేదా, ఎలా గొప్పవాడయ్యాడు, ఓకే, ఎవరికి సహాయం చేస్తాడు, ఓకే, ఈయనకి జ్ఞానం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అడిగాడు నా ఉద్దేశం. ఓకే, ఇంకెవరైనా జవాబు ప్రయత్నం చేస్తారా? మన జవాబు వల్ల మన మానసిక స్థితి తెలుస్తుంది. కరెక్ట్. ఈ 3 ప్రశ్నల వల్ల ఏం తెలుస్తుంది? ఎవరి మీద ఆధారపడే ఉన్నాము, దాని వల్ల. అంటే ఇక్కడ ఇది లోపల అన్నిటికంటే గొప్పది ఏంటంటే
ఒక మనిషి 3 క్వాలిటీస్ అతనిలో మన ఉన్నాయా లేదా ప్రవర్తన టెస్ట్ చేస్తున్నారు తెలుస్తుంది సార్. సార్. మన ప్రవర్తన తెలుస్తుంది అతనికి. తెలుస్తాయి సార్, గుణగణాలు తెలుస్తాయి. ఓకే, ఇది ధర్మరాజుకు అడిగిన ప్రశ్నగా మనం ఆలోచించకుండా చూస్తే, ఒకసారి ఒక వ్యక్తి ఎలా గొప్పవాడు అవుతాడు అని అన్నాడు. ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో ఏం సాధించాలి, ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఒక పరబ్రహ్మకు సంబంధించినటువంటి ప్రశ్న వేశాడు. రెండవ ప్రశ్నలో ఏంటంటే ఒక మనిషి ఆ పరబ్రహ్మని పొందగలుగుతాడా లేదా అన్న డైరెక్షన్ లోపల రెండవది అడిగాడు అనమాట. రెండవది అడగడానికి కారణం ఏంటంటే ఈ మొదటి దాంట్లో పరబ్రహ్మ గురించి తెలియజేశాడు, రెండవ దాంట్లో మనిషి దీన్ని అందుకోగలుగుతాడా లేదా. ఒక మనిషి శ్రోత్రియుడు ఎలా అవుతాడు, సరే కొద్దిసేపట్లో దాని జవాబు తెలుసుకుందాం. ఒక వ్యక్తి మహత్ పదాన్ని అంటే గొప్ప పదాన్ని, పరమ పదాన్ని ఎలా పొందుతాడు, ఆయనకి ఏం సహాయపడతాయి, అతడు బుద్ధిమంతుడు ఎప్పుడు అవుతాడు. బుద్ధిమంతుడు అంటే చక్కని బుద్ధి కలిగి ఉన్నటువంటి ఎప్పుడు అవుతాడు. చక్కటి బుద్ధి లేదే ఇది రాదు. అందుకే భగవంతుడు ఏమన్నాడు, అనన్య భక్తితో నన్ను పూజించిన వాడికి బుద్ధి యోగాన్ని నేనే అందిస్తాను అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. అవునా? అందుకోసమని ఇక్కడ కూడా మనం ఈ ప్రశ్నని కనుక సరిగా అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఏంటంటే బుద్ధి వస్తే కానీ మనం మిగతా పనులు చేయలేము. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది బుద్ధి. మన శరీరంలో ఏముంటుంది, దేహం లోపల ఇంద్రియాలు ఉంటాయి. మనకు కనిపించకుండా మనకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఉంటాయి. ఇందులోపల మనస్సు ఎప్పుడు కూడా సంకల్పాలు చేస్తూ ఉంటుంది. ఆ సంకల్పాలు న్యాయబద్ధమైనవా, ధర్మబద్ధమైనవా, మనకు అవసరమా లేదా. అక్కడ వేరే వాడి పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని కొట్టేసుకుని వచ్చేస్తాం మనం. వేరే వాడు పెన్ను ఉంది, పెన్ను తీసుకుని వచ్చేస్తాం. వేరే వాడు మన ఛాయ్కి డబ్బులు ఇస్తా అంటాడు, వదిలేస్తాం మనం. మనస్సు ఏమంటుందంటే పర్వాలేదులే అని అంటుంది. కానీ బుద్ధి ఏమనాలి, ఇది తప్పు, వేరేవాడు నీ ఛాయ్కి పైసలు ఇచ్చాడు అంటే మీనింగ్ ఏంటి, వేరేవాడు నీ ఛాయ్కి పైసలు ఇచ్చాడంటే నువ్వు వాడికి రుణపడుతున్నావు. సో బుద్ధి తెలియజేయాలి. సో బుద్ధి ఎప్పుడూ కూడా మనకు లెంపదెబ్బలు కొడుతూ ఉండాలి. బుద్ధి ఎప్పుడూ కూడా మనకు లెంపదెబ్బలు కొడుతూ ఉండాలి. కొడుతూ మనని సరైనటువంటి దారిలోకి తీసుకెళ్ళాలి. అందుకే గాయత్రి మంత్రంలో ఏమంటాము, నా బుద్ధిని ప్రచోదనము చేయించు ఓ భగవంతుడా, నా బుద్ధికి సరైనటువంటి దారిని చూపించు ఓ భగవంతుడా. సూర్యుడు అక్కడున్నాడు మొదటి ప్రశ్నలో. ఈ రెండో ప్రశ్నలో నా బుద్ధిని నన్ను ప్రచోదనం చేయు, నా బుద్ధి లోపల నీ తేజస్సును ప్రవేశపెట్టు, నేను సరిగా ఆలోచించేటట్టుగా చెయ్యి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్నను కనుక మనం చాలా డీప్ గా ఆలోచిస్తే ఈ ఒక్క మాటనే మనం ఎంతో చెప్పుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి తన మార్గాన్ని మార్చుకోవాలి అంటే అతనికి కావాల్సినటువంటిది బుద్ధి. ఈ బుద్ధిలో కనుక సరిగా లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళ దగ్గర చీరలు తెచ్చుకోవడము, వేరే వాళ్ళ వస్తువులు దొబ్బేసేయడము, వేరే వాళ్ళకి రుణపడిపోయి ఉండడము, వేరే వాళ్ళని మాటకి ప్రతి చిన్నదానికి వేరే వాళ్ళ సహాయం తీసుకోవడము, వేరే వాళ్ళ పైన మన పనులు నెట్టేయడము. మన పనులు మనమే చేసుకోవాలి. వేరే వాడితో చేయించావు అంటే రుణపడతావు. ముందు మనకి ఏదన్నా అవసరం రాగానే ఫస్ట్ వేరే వాడికి కాల్ చేస్తావు, ఏమయ్యా నీతో నిన్ను విన్నాను, నువ్వు ట్రావెల్ ఏజెంట్ వాడు కదా, నాకు ఒక హెల్ప్ చేస్తావా. ప్రతి ఒక్కరిని హెల్ప్ అడగడమే, అడుక్కోవడమేనా. మనము ఆలయం బయట ఉన్నటువంటి వారిని చూసి అరే వీళ్ళు భిక్షగాళ్ళు, వీళ్ళు తక్కువ స్థాయి అనుకుంటారు. మరి మనం చేస్తున్నది ఏంటి? మనము దేవుడి ముందు భిక్షగాళ్ళుగా మారుతున్నాము, బయట సమాజంలో కూడా భిక్షగాళ్ళుగా మారిపోతున్నాము. మనము అడిగేటటువంటి సహాయం దేని గురించి అడగాలి? ఒక దేశం కోసం, ఒక లార్జర్ ఇంట్రెస్ట్ కోసం అడగాలి. మన గ్రూప్ లో ఒక ఆవిడ ఎవరో తెలియదు అన్ని గ్రూపుల్లో మెసేజ్ పెట్టేసింది. ఏమనంటే మా ఇంటి దగ్గర ఫలానా పూజ చేస్తున్నాము, అందరూ ఇక్కడికి డబ్బు పంపించండి అని చెప్పేసి రాసేసింది. మా ఇంటి దగ్గర ఏదో ఆలయంలో పూజ చేస్తున్నాము, డబ్బులు పంపించండి. ఇదేమిటి? దేవుడు కళ్యాణం చేసుకుంటే మా ఇంటి దగ్గర ఆలయంలో కళ్యాణం చేసుకుంటా, లేదా మా ఇంట్లోనే కళ్యాణం చేసుకుంటా. ఈ గ్రూపులన్నిట్లలో పెట్టేసి డబ్బులు అడగడం ఎందుకు? ముందు డబ్బులు అడగడం అనేటటువంటిది మనుషులకు ఒక నీచపు అలవాటు. మీరు డబ్బులు అడుగుతున్నారు అంటే అది ఒక లార్జర్ బెనిఫిట్ కోసమై ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళని అడుగుతారు, మీరు తెలియని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. ఏమండి మీరు డబ్బులు ఇచ్చుకోలేరా అండి, 100 రూపాయలు ఇచ్చుకోలేరా, 200 రూపాయలు ఇచ్చుకోరా, ఒక బయటికి వెళ్ళి మీరు ఒక దోశ తింటే 100 రూపాయలు అవుతుంది, ఇచ్చుకోలేరా. ఒక ఆయన, ఒక స్వామీజీ, ఆయన ప్రవచనానికి వెళ్ళాను. ఆయన ఇంగ్లీష్, తెలుగు, కన్నడలో చెప్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, ఏమయ్యా రెడ్డి గారు ఇవ్వరేంటి, పైసలు ఇవ్వరేంటి, వేరే మతాలలో దే గివ్ పర్సంటేజెస్ ఆల్సో, గివ్ మనీ. ఇలా సగం ఇంగ్లీష్, బ్రోకెన్ ఇంగ్లీష్ లోపల గివ్ అంటున్నాడు. అది ఇవ్వు అంటాం కదా మనం తెలుగులో, దాన్ని ఆయన గివ్ అంటున్నాడు, గివ్ మనీ.
అని చెప్పేసి అందరికీ ఫామ్స్ ఇచ్చాడు. ఆ ఫామ్స్ లోపల అందరికీ కూడా ప్రసాదం అని చెప్పేసి అన్నాడు. ఏం చేస్తాడు ఆయన? స్టేజ్ మీద 2 క్లాసులు చెప్తాడు, ఒక 2 రోజుల పాటు 3 రోజుల పాటు. అవి చక్కగా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఈ 2 రోజులకు ఫుల్ గా డబ్బులు తీసేసుకుంటారు అందరి దగ్గర. డబ్బులు తీసేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఈ రికార్డ్ చేసిన ఉన్నాయి కదా, దీన్ని సిడిగా అమ్మేస్తారు మళ్ళీ. సో బొమ్మ వాళ్ళదే, బురుసు వాళ్ళదే. ఇక్కడ మిగిలిన కూర్చున్న వాళ్ళకి ఏమొచ్చింది? ఏమీ లేదు. భార్యను తీసుకొని టైం పాస్ అదొకటి ఉంటుంది, అదైతే వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళడము, అక్కడ కనీసం ఏవో కొనుక్కోవడం, పుస్తకాలు కొనుక్కోవడము. తర్వాత ఆ పుస్తకాలు మళ్ళీ ఇంటికి తెచ్చాక చదవరు ఎవడు. అక్కడ స్నాక్స్ ఉంటాయి తినడానికి, ఆ స్నాక్స్ కొనుక్కోవడము, టీలు కాఫీలు తాగడం సరదాగా ఉంటుంది. అది మాత్రం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇంట్లోపల మనం భార్య పిల్లల్ని తీసుకెళ్తాం, మనం అందులో నేర్చుకుంటామా లేదా పక్కన పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. సో మనకు ఏ రకంగానూ ఎంటర్టైన్ లేదు, చేతికున్నటువంటి నూనె వదులుచుకోవడమే అంతే అక్కడ. సో ఇది కాదు, ఇది ధర్మం కాదు. దీనివల్ల మన జీవితం లోపల మనము ఎదిగేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే మనము మనకే సహాయంగా ఉండాలి. మన తెలివితేటలే మనకు ఉపయోగపడాలి. మనము ఎలా పరమపదాన్ని చేరాలి అంటే మనము మన దీని ద్వారా చేరాలి. ఎవరినో అడుక్కుని కాదు. ఎవడికో వాడున్నాడు గురువు, ఆయన కాళ్ళు పట్టుకుంటే నన్ను తీసుకెళ్లిపోతాడు పరమపదానికి. తీసుకెళ్ళడు. కొంతమంది చెబుతారు కూడాను, నా కాళ్ళు పట్టుకో నేను తీసుకెళ్లిపోతాను మణిద్వీపంకి, నాతో పాటు అందరినీ తీసుకెళ్తారని. ఒకసారి నేను ఒక గ్రూప్ లో ఉన్నాను. ఆ గ్రూప్ లోపల ఆయన చెప్తున్నాడు అనమాట, అవర్ గురు విల్ టేక్ కేర్ ఆఫ్ అర్. ఐ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఐ విల్ వేకప్ ఇన్ ద మార్నింగ్, I fold my hands in front of God and I pray God that just give all the ability to my guru so that my guru will take care of me. అంతే. ఈయన ఏమంటాడు తెలుసా? నేనేమీ చేయక్కర్లేదు అంటాడు. నువ్వు ఏమీ చేయకు, అన్ని చేయాలి. వాడు ఆ సినిమా లోపల, మీరు అదేం సినిమా, ఆ సినిమా లోపల మీరేమీ చేయక్కర్లేదు, మనం ఏమీ చేయక్కర్లేదు, బ్యాంక్ అకౌంట్ ఈయనే ఓపెన్ చేస్తాడు. నేను అకౌంట్ ఓపెన్ చేస్తానా? మరి మీరేం చేస్తారు? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగుతారా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తాడు. ఏ సినిమా అండి అది? మల్లేశ్వరి. వెరీ గుడ్. అయి కాదు, మల్లేశ్వరి. చైతన్య గారు ఫెయిల్ అయ్యారు. 0 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ టైం తప్పు చెప్తే నెగటివ్ మార్క్స్ ఇస్తా. మైనస్ మార్క్స్. సో అలాగా మనం ఏం చేయకుండా ఎట్లా జరుగుతాయండి పనులు? మనంతట మనకు సాధన చేయాల్సిన అవసరం లేదా? సాధన చేసినటువంటి వాడు మాత్రమే శ్రోత్రియుడుగా మారాలి. ఇప్పుడు ఈ ప్రశ్నలోకి మళ్ళీ ప్రవేశపెడదాము. శ్రోత్రియుడు అంటే ఏమిటి? శ్రోత్రియుడు అంటే పండితుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, జ్ఞాని, ఇవన్నీ కూడా శ్రోత్రియుడుగా అర్థం. శ్రోత్రియుడు అంటే ఇప్పుడు మీరందరూ శ్రోతలు. ఈ శ్రోతలందరూ శ్రోత్రియులుగా మారతారా? 100% మారతారు. ఎవరు మారతారో చెప్తా. నేను చెప్పినటువంటి మాటలను సీరియస్ గా తీసుకుని నిత్య జీవితంలో ఆచరించడం, వేరే వాడి దగ్గర డబ్బులు తీసుకోకపోవడము, వేరే వాడిని అనవసరమైన విషయాల్లో హెల్ప్ అడగడం. ఆధ్యాత్మిక విషయాలలో హెల్ప్ అడిగితే తప్పులేదు. ఓకే, మా ఇంట్లోపల మేము చక్కగా ఇలాంటి ప్రవచనం పెట్టుకున్నాము, మీరు రండి, కూర్చుని మాట్లాడుకుందాం, ఇద్దరం ఎదురెదురుగా కూర్చుందాం, మాట్లాడుకుందాం దేవుడి తత్వాన్ని. ఇలా మాట్లాడుకున్నాం అందరూ. లేదా ఫోన్ చేశారు, వదినే ఏం చీనగున్నవే అని అడగకుండా మనము నిన్న శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లోపల శ్రోత్రియుడు అనే పదం వాడారు. దాని అర్థం ఏమై ఉండొచ్చు? మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాం. మన ఇద్దరికి సాల్వ్ అయిందా సరే, లేకపోతే రేపు మళ్ళీ ప్రవచనం ఉంటుంది. శ్రీనివాస్ గారు తప్పించుకుని పోయాడు లక్కీగా. 6 నెలలు అయితే కనీసం ప్రవచనాలు చెప్తానన్నారు కదా, ఈ 6 నెలల లోపల ఆయనను అడుగు తీరుదాం అని చెప్పి అలా తయారు చేసుకున్నాం. అది హెల్ప్ కిందికి రాదు, తప్పులేదు. అది జ్ఞాన మార్గం లోపల యాచకత్వం తప్పులేదు. గురు సమాన్ దాతా నహి జాచక్ శిష్య సమాన్ 3 లోక్ కి సంపద సో గురు దిని దాన్ అని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అందరి దగ్గర చిన్న ఛాయ్ కూడా పైసలు లేని వాళ్ళగా, గతి లేని వాళ్ళగా నీచంగా బిహేవ్ చేస్తున్నాము. అవి చేయకూడదు మనము. మరి శ్రోత్రియులు అంటే ఎవరు? ఈ విషయాలను తెలుసుకునేవారు. ఏం వినాలి? వేదాలు వినాలి, పురాణాలు వినాలి, రామాయణ మహాభారత కావ్యాలు వినాలి, స్మృతుల గురించి వినాలి, వేదాంగాల గురించి వినాలి. ఇవన్నీ విని అందులో ధర్మానికి సంబంధించినటువంటిది ఏముంది, సత్యానికి సంబంధించినటువంటిది ఏముంది, జ్ఞానానికి సంబంధించినటువంటిది ఏముంది అని గ్రహించేవాడు శ్రోత్రియుడు. ఓకే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. ఏబిసిడిలలో ఏదో ఒకటి చెప్పండి. శ్రోత్రియుడు అనగా పండితుడు, జ్ఞాని, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు. ఈ నన్ ఆఫ్ ద ఎబో. ఎఫ్ అన్ని. అన్ని సార్.
ఏం లేదు హనీ అనలా. అంటే ఉమ్? ఒక్కటి లేదు, ఇంకా మిగిలిన ఫస్ట్ చెప్పిన 3 ఉంటాయి సార్. విద్యావంతుడు, జ్ఞాని, పండితుడు. పండితుడు, విద్యావంతుడు, జ్ఞాని, తెలివైన వాడు, ధర్మజ్ఞుడు, ఇవి ఏబిసిడీలలో వచ్చాయి. ఈ అన్ని ఏమో అన్ని, ఎఫ్ ఏమో ఏవి కాదు. పండితుడు అండి. అన్ని సార్. జ్ఞాని అన్ని అండి. అన్ని కూడాను పండితుడు, ధర్మజ్ఞుడు, విద్యావంతుడు అన్ని కూడా. అయితే అది కావడానికి దాని లోపల కొంత ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి, కొద్దిగా పట్టుకోండి. మీరు ప్రవచనం విన్నారు. ఈ ప్రవచనం లోపల మీరు ఏమేమి గ్రహించాలి, ఏమేమి వింటే మీరు శ్రోత్రియులు అవుతారు? ఎవరన్నా ఒకరు జవాబు ఒకళ్ళు ఒక్కొక్కటి చెప్పండి. అంతే, ఒకటే పాయింట్ చెప్పండి. ఏమి వింటే శ్రోత్రియులు అవుతారు? ఒకటే చెప్పండి ఒక్కొక్కళ్ళు. మీరు చెప్పింది ఆచరిస్తే ఒకటే చెప్పండి. సురేశ్రీ గారు మీరు రెండు చెప్పారు, ఏదో ఒకటి చెప్పండి. మళ్ళీ ఒకటి దానికి ఫిక్స్ అవ్వండి. వేదాలు వినడం వల్ల శ్రోత్రియులు అవుతారు. ఆపండి. వేదాలు వెరీ గుడ్. ఇంకెవరన్నా రెండో జవాబు? పురాణాలు. అన్ని శాస్త్రములు విని ఉండాలి గురువు గారు. శాస్త్రాలు. దానికి దారి వెతకటం వల్ల కూడా శ్రోత్రియులు. సో ఈ వినడం, జస్ట్ ఫస్ట్ వినడం, ఇవన్నీ వినడం వల్ల శ్రోత్రియులు అవుతారు. విన్న తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఎవరన్నా చెప్పాలి. బ్రహ్మనిష్టతో ఉండి తనను తాను తెలుసుకుని బ్రహ్మనిష్ట ఇవన్నీ కొద్దిగా కాంప్లికేటెడ్. సింపుల్ గా చెప్పండి. మననం చేసుకోవాలి. అన్ని అర్థం చేసుకోవాలి సార్. మననం చేసుకోవాలి అంటే ఏంటి? రిపీట్ చేయాలి. రిపీట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్లు తెలుస్తాయి. ఆ పాయింట్లు ఏంటో ఎవరన్నా చెప్పగలరా? నేను ఇందాక చెప్పాను, శ్రోత్రియుడు కావాలంటే ముందు వినాలి, విన్న తర్వాత రిపిటేషన్స్ చేసుకున్న తర్వాత అందులోంచి కొన్ని పాయింట్లు గుర్తిస్తాం. వాటిని ఏమంటారు? అందులో మనకి ధర్మము సూర్యశ్రీ గారు మీరు జవాబులు చెప్పేశారు. మీరు 2 జవాబులు చెప్పారు. ఇంకొక జవాబు వేరే వారిని చెప్పనియండి. సూర్యశ్రీ గారు ఆల్రెడీ చెప్పారు. ఆవిడ చెప్పిన మాటలోంచి ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. న్యాయము, ధర్మము. ధర్మము, సత్యము. మూడవది ఏంటి? ఆచరణ చేయాలి. ఆచరణ. ఓకే, మనం చెప్పుకున్న పాయింటే చెప్పండి. చెప్పనా సార్? సరే చెప్పండి. జ్ఞానం సార్. జ్ఞానం. సో అందరూ రాసుకోండి. శ్రోత్రియుడు అంటే ముందు ఈ వేదాలు, పురాణాలు ఇలాంటివి ఏవైతే మనం చెప్పుకుంటున్నటువంటి ప్రవచనాలు ఉన్నాయో వీటన్నిటిని విని ఇందాక రాధిక చెప్పినట్టుగా మననం చేసుకోవాలి. మననం అంటే రిపిటేషన్ చేసుకోవాలి. రిపిటేషన్ చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి 3 లక్షణాలని గుర్తించాలి. సత్యము, ధర్మము. ఈ సత్యం, ధర్మం తర్వాత చివరగా తెలిసేటటువంటి దాన్ని జ్ఞానము అంటారు. సత్యానికి, ధర్మానికి, జ్ఞానానికి ఏమీ తేడా లేదు. చట్టానికి, న్యాయానికి అన్నట్టుగా కాకుండా మ్యూట్ లో పెట్టుకోండి అందరూ, నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇక్కడ వేదాలని ముందు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అందులో ఉన్నటువంటి ధర్మాన్ని, అందులో ఉన్నటువంటి సత్యాన్ని, అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఓకే, ఒక్కసారి మనం ఫస్ట్ చెప్పుకున్న ప్రశ్నలోకి వెళ్దాం. కొద్దిగా కష్టంగా ఉన్నా కూడా ఇంటరాక్టివ్ గా చేస్తే మనం సులభంగా నేర్చుకోగలమేమో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లోపల మనం ఏం తెలుసుకుందాము? సూర్యుడిని ఉదయింపజేసేది ఎవరు? పరమాత్మ. శ్రీ మహావిష్ణు. అస్తమింపజేసేది ఎవరు? శ్రీ మహావిష్ణువు. పరబ్రహ్మ. మహావిష్ణువు అంటే తప్పు లేదు. మహావిష్ణువు అంటే తప్పు లేదు. కానీ మనము ఇది నేర్చుకుంటున్నటువంటిది యక్ష ప్రశ్నలు కాబట్టి ఇక్కడ పరబ్రహ్మ అంటే సరైన జవాబు. విష్ణువు అంటే తప్పేమీ కాదు. విష్ణువుని పరబ్రహ్మగా ఊహించుకున్నప్పుడు అది కరెక్ట్ అయిన జవాబే, తప్పేమీ లేదు. కాకపోతే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే పరబ్రహ్మ అనేటటువంటి దీన్ని బట్టి నేర్చుకుంటున్నాం. ఆయన చుట్టూ తిరుగుతున్న దేవతలు ఎవరండి? నవగ్రహాలు. ఓకే, అది మనకు శాస్త్ర ప్రకారం నవగ్రహాలు కరెక్ట్. నవగ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనం. కాకపోతే ఇవి కాక మనం వేరేవి కూడా తిరుగుతున్నాయని చెప్పాం మనం. అంటే ఆధ్యాత్మిక మార్గంలో కనుక ఆలోచించినట్లయితే దేవుడి యొక్క శక్తులు తిరుగుతుంటాయి. అంటే సూర్యుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క శక్తి మనం ఏమని తెలుసుకున్నాము? 2 హైడ్రోజన్ అణువులు కలవడం ద్వారా ఒక హీలియం అణువు ఏర్పడి అందులోంచి శక్తి బయటికి విచ్ఛిన్నమవుతుంది. ఆ శక్తి మొత్తము మనకు అందుతుంది. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడిని ఆవరించి ఉంటుంది.
చెప్పండి. పితృదేవతలు అన్నారు ఇందులోనే కదా సార్? అందరు దేవతలు భగవంతుడు చుట్టే ఈ తిరుగుతూ పాయింట్ ఉంటారు. లోనేనా సార్ పితృదేవతలు? పితృదేవతలు అనేటటువంటిది ఒక డిపార్ట్మెంట్. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన్ని. ఇది మొత్తం 14 భువనాలు. ఓకేనా? 14 భువనాలు. ఈ 14 భువనాలలో అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అని ఉంటాయి. ఈ ఊర్ధ్వలోకాలలో గాని అధోలోకాలలో గాని మధ్య మధ్యలో ఇంకా చాలా డివిజన్స్ ఉంటాయి. చంద్రలోకం మీకు ఓం భూహ, ఓం భోహ, ఓం సువహ, ఓం మహహ, ఓం జనహ, ఓం తపహ, ఓం సత్యంలో ఎక్కడ వచ్చింది రాలేదు. కానీ చంద్రుడికి ఒక లోకం ఉంటుందా? ఉంటుంది. నాగలక్ష్మి గారు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి. కొద్దిగా మీరు మాట్లాడుతున్నది ఇక్కడ వినిపిస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. ఈ లోకాలలో చంద్రలోకం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకు చంద్రలోకంతో పాటుగా పితృలోకం ఉంటుంది. ఇలా రకరకాల లోకాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, కిన్నెరులు ఉంటారు, కిం పురుషులు ఉంటారు, విద్యాధరులు ఉంటారు, చారుణులు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. కింద చూసినట్లయితే రాక్షసులు, దానవులు, తర్వాత ఆసురులు, ఇలా అందరూ ఉంటారు. మన భూమి మీద నాగులు కూడా ఉంటాయి కదా సార్? నాగులు మన భూమి మీద తీసుకున్నట్టయితే భూచరాలు, ఖేచరాలు, జలచరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన ప్రశ్న దానికి సంబంధించింది కాదు. సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అంటే గ్రహాలు ఇవన్నీ తిరుగుతున్నాయి, ఓకే, అది కాదనము. కానీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది ఎవరు అంటే సూర్యుడు పరబ్రహ్మతో సంబంధం ఉంది కాబట్టి సూర్యుడి చుట్టూ తిరిగేదంతా కూడా సూర్యుడి యొక్క శక్తి. ఆ శక్తి దేవతల రూపంలో మనకు బయటకు వస్తుంది. సూర్యుడు మనకున్నటువంటి పూర్తి స్థాయి శక్తి సూర్యుడే, ఇంకెవరూ లేరు. మనకు శక్తినిచ్చేది ఇంకెవ్వరూ లేరు. సూర్యుడి నుంచే మనకు భూమి లోపల వచ్చినటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ సూర్యుడి నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి చంద్రుడి కాంతి మన భూమి మీద పడి మనకు విటమిన్స్ మినరల్స్ వస్తాయి. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఏం చేస్తాడు? చెట్ల మీద పడతాడు. చెట్ల మీద పడి ఏమవుతుంది అక్కడ? అందులోపల మనకు అది ఉంటుంది. క్లోరోఫరం కాదు, అయ్యో రామ, పతత హరితం అంటాం కదా, క్లోరోఫిల్. నేను క్లోరోఫామ్ అనేసా. సో ఆ క్లోరోఫిల్ మీద పడి ఆ క్లోరోఫిల్ ఏం చేస్తుంది? సూర్యరశ్మి నుంచి ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. తయారు చేసుకుని అది బతుకుతుంది. ఈ విధంగా మనకు కావలసినటువంటి ఆధారభూతమైనటువంటి ఎండ, నీరు, గాలి, వాయువు. నీరు ఎవరి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచే వస్తుంది. సూర్యుడి నుంచి నీరు ఎలా వస్తుంది? సూర్యుడు భూమిపై, సముద్రం పైన తాపం పెట్టినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఆవిరైతాయి, చక్కగా ఫిల్టర్ అవుతుంది. అందులో ఉన్నటువంటి లవణాలన్నీ ఫిల్టర్ అవుతాయి, అది మళ్ళీ మన భూమి మీద కురుస్తుంది. ఈ విధంగా సూర్యుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి. అంటే అన్ని రకాల శక్తులకి ప్రతి శక్తికి ఒక దేవత, అధిదేవత ఉంటాడు. కాల్చే శక్తి ఏ దేవతకు ఉంటుందండి? కాల్చే శక్తి ఏ దేవతకు ఉంటుంది? అగ్నిదేవుడికి. తడిపే శక్తి ఏ దేవతకు ఉంటుంది? గాలి వచ్చే శక్తి ఎవరిలో ఉంటుంది? వాయుదేవుడు. వీళ్ళందరికీ మనం దేవుళ్ళుగా పేర్లు పెట్టాము. వీళ్ళందరికీ కూడా దేవుళ్ళుగా మనం పేర్లు పెట్టడం వల్ల ఏమైంది? సూర్యుడు చుట్టూ తిరిగే వాళ్ళు వీరందరూ దేవతలు అని చెప్పేసి తెలుసుకున్నాం మనం అక్కడ. ఓకే, ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన ప్రశ్న. సత్యము, ధర్మము అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిలోనే సూర్యుడు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. సత్యం, ట్రూత్, ఏదైతే ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే సత్యం ఉంది. ఆ సత్యం ఏంటి అంటే బ్రహ్మ సత్యం. ఎవరు సత్యము? బ్రహ్మ సత్యం. బ్రహ్మ అంటే ఎవరండి? ఎన్ని ముఖాలు ఉంటాయండి బ్రహ్మకు? పరబ్రహ్మ. పరబ్రహ్మ సార్. 4 ముఖాల బ్రహ్మ, మామూలు బ్రహ్మ. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటిది పరబ్రహ్మ. కాబట్టి ఆ పరబ్రహ్మ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో, లేదా పరాశక్తి అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో, దేవుళ్ళలో ఆడమొగ తేడా ఉండదు కాబట్టి పరబ్రహ్మ అనవచ్చు, పరాశక్తి కూడా అనవచ్చు. ఆ పరబ్రహ్మ లేదా పరాశక్తి అనబడేటటువంటిది మాత్రమే సత్యము. ఈ ప్రపంచంలో ఇంకా మరి ఏది కూడా సత్యం కాదు. ఒక్కసారి మాట ఎవరన్నా రిపీట్ చేస్తారా? సత్యం అనేది మాత్రమే పరబ్రహ్మ. సత్యాన్ని మించి ఈ ప్రపంచంలో ఏది నిజం కాదు. రైట్. మీరు కొద్దిగా ఉల్టా చెప్పారు ఈ జవాబు. ఇంకెవరన్నా కరెక్టే చెప్పారు, కానీ ఉల్టా చెప్పారు. పరబ్రహ్మ ఒక్కడే సత్యము. అంతే, అదే కరెక్ట్ ఆన్సర్. ఆవిడ సత్యం ఒక్కటే పరబ్రహ్మ అన్నారు. నేనేమన్నానంటే పరబ్రహ్మ ఒక్కటే సత్యము, అదొకటే కరెక్ట్. అది మీరు ఇప్పుడు చెప్పారు. సో కాబట్టి ఆ పరబ్రహ్మ ఒక్కడే సత్యము. కాబట్టి ఆ సత్యాన్ని ఆచరించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే పరబ్రహ్మ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళడం. పరబ్రహ్మ ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళడం అంటే ఏంటి? ఈ ప్రకృతి యొక్క నియమాలకు కట్టుబడి ఉండడం. ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు శ్రోత్రియుడు.
భగవంతుడు ఈ ప్రపంచమంతా కూడా ధర్మంతో ధరించి ఉన్నాడు. ధరతీతి ధర్మ. ఈ ప్రపంచమంతా కూడా ధరించింది భగవంతుడు ధర్మంతోని ఉంది. కాబట్టి ఆ ధర్మాన్ని గుర్తించాలి. సత్యము ధర్మము అంటే మరేదో కాదు, జ్ఞానమే. కాబట్టి శ్రోత్రియుడు అంటే ఎవరయ్యా? ఒక పండితుడు, ఒక విద్యావంతుడు, ఒక ధర్మజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో ముందుగా ఆయన చదువుకుంటాడు, తప్పులేదు. శ్రోత్రియుడికి ఉండాల్సినటువంటి ముఖ్య బుద్ధులు ఏముండాలి? సద్బుద్ధి ఉండాలి కదా, మంచి బుద్ధి ఉండాలి. సత్సంగాలు చేయాలి, మంచి మంచి జనాలతో తిరగాలి. మనం ఏం చేస్తాము? చెడు మాట్లాడే వాళ్ళతో తిరిగామనుకోండి, తిరిగితే ఏమవుతుందంటే మనం కూడా పాడైపోతాం. కాబట్టి సత్సంగం. సత్సంగం అంటే కూర్చొని భజనలు చెప్పుకుంటూ వీడు మంచాడు కాదు, వాడు మంచాడు, అది సత్సంగం అనరు. సత్సంగం అనగా ఏ మార్గంలో అయితే మనకు పరబ్రహ్మని చేరుకోవడానికి సుగమం అనిపిస్తుందో ఆ మార్గంలో మనల్ని తీసుకెళ్లేది సత్సంగము. నెక్స్ట్ సత్కర్మ, మంచి పనులు చేయడం. మంచి పనులు చేయడం ద్వారా, మంచి జనాలతో ఉండడం వల్ల, మంచి బుద్ధిని ఉంచుకోవడం ద్వారా, వినయం, సరైనటువంటి వినయాన్ని పొందుకోవడం ద్వారా జ్ఞానం కావాలి అనేటటువంటి ఆసక్తి ఉండాలి. ధర్మ మార్గం పైన ఆచరణకు మనకు శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ చేసినటువంటి వాడు శ్రోత్రియుడు అవుతాడు. ఈ పద్ధతులలో ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా శ్రోత్రియుడు అవుతాడు. శ్రోత్రియుడు ఎందుకు అవుతాడు? వాడు శ్రోత్రియుడు ఏం చేస్తాడంటే ముందు పురాణాలు ఇవన్నీ వింటాడు. విన్న తర్వాత ఏమవుతుంది? అందులోపల తెలుస్తుంది, అయ్యో నేను తప్పు చేయకూడదు అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు అతని బుద్ధి మారుతుంది. అవునా కాదా? బుద్ధి మారుతుందా లేదా? బుద్ధి మారుతుందా లేదా? హలో, అటువంటి జనాలతోనే ఉంటాడా లేదా? మీరు ఎందుకు మీరు జవాబు సరిగ్గా చెప్పలేకపోతున్నారంటే, సార్ అలా ఉండాలి, ఐడియల్లీ ఉండాలి, మేము ఉండం కదా సార్ అని అన్నారు అనుకోండి. అలా అంటే ఇక్కడ కష్టం. ఉంటాము, ఎందుకంటే మనం పురాణాలలో ఏదైతే ధర్మ మార్గం, ఆయన ఏమంటాడు తెలుసా? ధర్మరాజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మహానుభావ మార్కండేయ మహర్షితో రిక్వెస్ట్ చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు. ఎంత కష్టమైనటువంటి పరిస్థితిలో అయినా సరే నేను ధర్మం తప్పకుండా నన్ను కాపాడు దేవుడా అంటాడు. చూసుకోండి, ఇక మహాభారతం కంటే గొప్ప వస్తువు ఏది ఉంది ఒకసారి ఆలోచించండి. ధర్మం ఆచరించడమే మనకు జీవితం లోపల ముఖ్యము. ఏదైనా సరే డబ్బు వస్తుంది, ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, ఏం పట్టుకెళ్తాం ఒకసారి ఆలోచించండి. మనము ధర్మం ఒక్కటే పట్టుకెళ్తాం. ఈ జన్మ లోపల ఎంత డబ్బు కూడబెట్టామో కాదు, అది మనతోని రాదు. ఏది మనతోటి రాదు. మా అమ్మగారు చీరలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, మెమోరీస్ అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, ఆవిడ నగలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, ఆవిడ ఎంతో ప్రేమగా చూసుకున్న ప్రతి వస్తువును వదిలేసి వెళ్ళిపోయారు. ఓ రోజు పని మనిషి లేట్ గా వచ్చిందా, 20 days బ్యాక్ మా అమ్మగారి డిపార్చర్ కి ఒక 10 రోజుల ముందు, దేహం వదిలేసే ఒక 10 రోజుల ముందు పని మనిషి లేట్ గా వచ్చిందని నాకు చెప్పి బాధపడుతున్నారు. చూడరా పని మనిషి లేట్ గా వస్తుంది అని చెప్పేసి, ఇంకా రాలేదు చూడు వాసు, దానికి ఆ 100 రూపాయలు బిగబట్టాలి అని చెప్పేసి అన్నదన్నమాట. మనం ఆల్రెడీ 100 రూపాయలు ఇచ్చాము, ఆ 100 రూపాయలు ఒకసారి బిగబట్టు నువ్వు ఇచ్చేసాలి అని అంటుంది. ఏది శాశ్వతం ఒకసారి ఆలోచించండి. డబ్బు శాశ్వతమా? కాబట్టి ఏంటంటే డబ్బు గాని వస్తువులు గాని ఏవి శాశ్వతం కాదు. శరీరం అంతా కూడా ఇక్కడే వదిలేయాలి. శరీరం పైన ఉన్న ప్రతి వస్తువు ఇక్కడే వదలాలి. ఎముకలు మాత్రం మిగులుతాయి. ఆ ఎముకలు కూడా తీసుకెళ్లి మనం నదులలో కలిపేస్తాం. ఏమీ మిగలదు, ఏది మిగలదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ధర్మ ఆచరణ ఒక్కటే చెయ్యాలి. మనకు అనిపిస్తుంది సరేలే చేద్దాం, ఇంకో 10 రోజుల తర్వాత చేద్దాం, పెళ్లిళ్ళు అయిపోతాయి, అన్ని పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది, బాగా తినేసేసి హెవీగా తినేద్దాం, ఫంక్షన్స్ అటెండ్ అవుదాం, హెవీగా తినేసేద్దాం, కుంభాలు లాగిచ్చేద్దాం. ఫంక్షన్స్ అయిపోయాక అప్పటి నుంచి ఇక మళ్ళగా సాధన మొదలెడదాం. సాటర్డే సండే వచ్చిందంటే చాలు జనాలకు ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చేస్తాయో, ఎంత బిజీ అయిపోతారో. బాబోయ్ 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 బాబోయ్, దేవుడి విషయాలు పట్టనే పట్టవు. టైం ఇందులో ఎవరికి ఎక్కువ ఉంది? మరి శ్రీనివాస్ ఒక్కడికి ఎక్కువ ఉంది. ఆయనకి టైం పాస్ కాక చెప్తున్నాడు. సరే మనం ఏదో వింటున్నాం, మనకు తోచినప్పుడు వింటాం, లేకపోతే లేదు. ఏదో టైం పాస్ కి వింటున్నా, ఏదో మనకు ఇంట్లో పిల్లలు గోల్ చేస్తున్నారని వింటున్నాం, మనకి ఏం లాభం దీంతో అనుకోకుండా భగవంతుడు చెప్పినటువంటి మాటల్ని గుర్తిస్తూ ధర్మ మార్గంలో వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే నువ్వు నిజంగా శ్రోత్రియుడిగా మారాలి అంటే జ్ఞానివి కావాలి. జ్ఞానివి కావాలి అంటే సత్యము ధర్మాన్ని ఆచరించాలి. సత్యము ధర్మము ఆచరించాలంటే సత్యాన్ని ధర్మాన్ని చెప్పేటటువంటి పుస్తకాలలోకి వెళ్ళాలి. సో రివర్స్ డైరెక్షన్ లో వెళ్దాం. మనం ఏం కావాలండి ఫైనల్లీ? శ్రోత్రియుడు జ్ఞాని కావాలి. జ్ఞాని కావాలంటే ఏం చేయాలి? సత్యాన్ని ధర్మాన్ని ఆచరించాలి. సత్యం ధర్మం ఎక్కడ తెలుసుకుంటామండి?
వేదాల్లో పుస్తకాలలో, మన గ్రంథాలలో. ఈ పుస్తకాలలో తెలుసుకోవడం వల్ల మనము శ్రోత్రియులం అవుతాము. శ్రోత్రియులు అంటే ఏంటి? ముందుగా ప్రారంభ దశ ఏంటంటే శ్రోత్రియులకు ముందు పుస్తకాలు చూడడము, ఇవన్నీ వినడము. క్లియర్ గా ఉందా? ఎవరికైనా కష్టం అనిపించిందా? అడగండి. నేను చాలా సింపుల్ గా ఉంది, ఏం లేదు. శ్రోత్రియుడు అంటే ఏంటి? వినాలి. వినాలి. విన్నప్పుడు ఏమవుతుంది? మనకు ఆకర్షణ కలుగుతుంది, ధర్మ మార్గం పైన ఆకర్షణ కలుగుతుంది. అయ్యో నేను తప్పు చేయకూడదు కదా అని. చిన్నప్పుడు మనకేం చెప్తారు స్కూల్ లోపల? సత్యంగా ఉండు, ధర్మంగా ఉండు అంటే అర్థం కాదు. కాబట్టి ఏమంటారు? రాముడు బుద్ధిమంతుడు, అతను రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు, అతనికి ఒక పర్సు దొరికింది, ఆ పర్సును తీసుకెళ్లి అతను పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు, పోలీస్ అతన్ని శభాష్ రాము అన్నాడు. నెక్స్ట్ డే అతని పేపర్ లో పేరు వచ్చింది అతనిది, తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళాక మెచ్చుకున్నారు అని చెప్పగానే ఇది ధర్మం. వేరే వాడు కూడా ఇలా ధర్మంగా ఉండాలి అంటాడు. మనం ఏం నేర్పిస్తాం? ఇంటి లోపల చెప్తా. ఈడు వెళ్ళి పర్సు దొరకగానే ముందు ఆ పర్సులో ఏముందో చూస్తాడు, ముందు డబ్బు నొక్కేస్తాడు, సంతోషపడతాడు. వేరే వాడి లాస్ మీద, వేరే వాడి యొక్క దీని మీద మనం సంతోషపడటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మంది పైసల మీద మంగళహారతి పాడకూడదు ఎప్పుడు. మంది పైసల మీద మంగళహారతులు ఆడతారు వీళ్ళు. వేరే వాడి డబ్బు ముందు వీడే చేసుకుంటాడు. లేదంటే వీడు మంచి ఆడే పోలీస్ స్టేషన్ లో వస్తే పోలీస్ ఆడే చేసుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లికి చెప్తే తల్లి అంటుంది అన్నమాట, నువ్వు ఎందుకురా ఇచ్చావు పోలీసులకి, వాడు దబ్బు కొట్టేస్తాడు. ఇంటికి వస్తే మన ఇంట్లో ఎన్ని ఖర్చులు ఉన్నాయో ఈ నెల అని తల్లి చెప్తుంది. తండ్రి చెప్తాడు. నెక్స్ట్ డే పేపర్ లో ఫోటో రాదు. ఎందుకోసం అంటే పోలీసు అందులో డబ్బు ఉంది అని చెప్తే వాడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. హీ విల్ బి అకౌంటబుల్. అందుకోసం ఏం చేస్తాడు? వాడు కూడా పేపర్ లో ఫోటో వేయడు. ఇది నిత్య జీవితంలో జరిగేటటువంటి విషయం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దానివల్ల మన లోపల ఒక చెడు అనేటటువంటిది తయారవుతుంది. ఇటువంటి చెడు భావనల వల్ల ఏమవుతుందంటే మనం ధర్మాన్ని ఆచరించలేము. అయితే మనం ఇంతకు ముందు ఒక విషయం తెలుసుకున్నాం. కలియుగంలో అధర్మం ఇంత పెంచి పెరిగింది కదా. ప్లీజ్ ఈ ప్రశ్న ఒక్కటి కనీసం పూర్తి చేసుకుందాం. ఆల్రెడీ నాకు తెలిసి 47 నిమిషాలు అయిపోయింది. ఈ ఒక్క ప్రశ్న అయినా పూర్తి చేసుకుందాం. శ్రోత్రియుడు అనే దానికి ఏం చెప్పాను? సారీ. కలియుగంలో అధర్మం పెరిగిపోయింది. థ్యాంక్ యూ. కలియుగంలో అధర్మం పెరిగిపోయింది కదా సార్, మరి మనం ధర్మంగా ఉండడం ఎంతవరకు సమంజసం? నేనేమంటానంటే ధర్మమే ఇంకా ప్రపంచాన్ని నిలబెడుతుంది. పూర్తి స్థాయి అధర్మంలోకి ఇంకా రాలేదని గుర్తుంచుకోండి. మనం చూస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూసి అందరూ అధర్మంగా ఉన్నారు అనుకుంటాం. కానీ మీరు ధర్మంగా ఉండండి, అవతల వాడు ఎలా అయినా ఉండనియండి, వాడి పాపానికి వాడు వదిలేయండి. కనీసం చదువుకున్నవాడు ఆచరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం ధర్మబద్ధంగా ఉందాం. నేను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాని కాదు. ఎక్కడికన్నా యాత్రలకు వాటికి వీటికి వెళ్తే 1000 రూపీస్ వరకు నేను ఎవరి దగ్గర తీసుకునేవాని కాదు. చిన్నవన్నీ నేనే ఖర్చు పెట్టేవాడిని. 1000 రూపీస్ దాటితేనే ఎప్పుడైనా చెప్పేవాడిని, మనది ఇప్పుడు ఈ 1100 అంటే అప్పుడు 1100 అట్లా. 1000 వరకు నేను అసలు తీసుకునేవాడిని కాదు. అలాగా మా మిత్రుడు ఏం చేసేవాడు, కొత్త చాలా తెలివైన వాడు ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, 800 900 కాగానే మెల్లగా ఏం చేస్తారు తెలుసా? ఏమిటో మీరేమో డబ్బు తీసుకోరు అని చెప్పేసి అనేవాడు. మళ్ళీ కౌంటర్ రీసెట్ అయ్యేది అనమాట. మళ్ళీ 1000 అయ్యేదాకా 900 రాగానే మళ్ళీ నాకు మీరేమో డబ్బులు తీసుకోరు అని చెప్పేసి అంటాడు. మరి ఇది ఇలాంటి అందరి జీవితాలలో కూడా జరుగుతాయి. అందరి జీవితాలలో జరగవు అని నేను అనను. మనం మోసపోయామని తెలుసు. మోసపోయినప్పుడు ఎంత బాధపడతామో ఒకసారి ఆలోచించండి. డబ్బు పోయినందుకు ఎవడు బాధపడాడు, మోసపోయినందుకు ఎక్కువ బాధపడతాడు. ఏం చేయాలి మరి ఇలాంటి పరిస్థితుల లోపల? ప్రపంచం అంతా కూడా అధర్మమైనటువంటి దారిలో ఉంది. నేనేం చేయాలి? నేను శ్రోత్రియుడని ఎప్పుడైతాను అని ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే కనీసం తెలిసిన వాళ్ళు సరైనటువంటి దారి లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కనీసం సత్యం తెలిసిన వాడు సరైనటువంటి దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇప్పుడు ఇంత తప్పులు చేసి మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని తప్పులు చేశాం కదా, ఒక ఆలయానికి వెళ్తే తప్పులన్నీ పోతాయా? మీరు చెప్పండి. ఏమనుకోవద్దు ప్లీజ్. ఇందులో ఎవరైనా నా మాటకి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎవరైనా ఇవ్వగలిగితే నేను సంతోషపడతాను. నేను అన్నదానికి ఇప్పుడు మీరు తప్పులు చేస్తున్నాం. మనం ఇలాగా తప్పులు చేస్తున్నప్పుడు మనం ఒక ఆలయానికి వెళ్ళి ఒక 10 రూపాయలు వేయడం ద్వారా మన పాపాలు పోతాయని ఎంతమంది నమ్ముతున్నారు? చిన్న ఆలయానికి వెళ్ళలేదు, మీరు డైరెక్ట్ గా తిరుపతి శ్రీశైలంకే వెళ్ళారు, పెద్ద పెద్ద ఆలయాలకే వెళ్తున్నారు. ఎంతమంది మనస్ఫూర్తిగా ఎంతమంది నమ్ముతున్నారు మా పాపాలు పోతాయని? ఎక్కడికైనా పో. ఓకే సరే, మీరు పొరపాటున మీ కాలు కింద ఒక చీమ నలిగిపోయింది.
మీరు చాలా బాధపడ్డారు, అయ్యయ్యో నా వల్ల తప్పు జరిగింది, అయ్యో నా వల్ల తప్పు జరిగింది అనుకుని చాలా బాధపడి 10 సార్లు పశ్చాత్తాపడతారు, నీళ్లు తాగుతారు, దేవుడా నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు అంటారు. మనస్ఫూర్తిగా గుండెల నిండుగా దాని గురించి బాధపడతారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వెళ్ళి ఒక ఆలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఈ పాపం పోతుందా? పోతుంది సార్. ఉన్న వాళ్ళు కాదు సార్, పశ్చాత్తాపం వల్ల పశ్చాత్తాపం పోతుంది. పోతుంది సార్. పశ్చాత్తాపం ఏదైతే పడతామో సూనాలు అది ఉన్నాయి కదా నిజమైనటువంటి సార్, ప్రాయశ్చిత్తం. సూనాలు పంచసూనాలు ఉంటాయి కదా, వాటిల్లో మనం ఆ పాపాన్ని సరి చేసుకోవచ్చు. కరెక్ట్. ఇలాగ మనము పంచశూనాలే కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న తెలియని కింద చేసినటువంటి తప్పులు, వీటన్నిటినీ కూడా మనస్ఫూర్తిగా మనము ఆ తప్పులు ఇంకొకసారి చేయకుండా భగవంతుని కనుక ప్రార్థించినట్లయితే అప్పుడు ఆ తప్పులు పోతాయి. కానీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వేరే వాడిని ఎలా వాడుకుంటామంటే ఎంత వాడుకు దొబ్బుతామో తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత హారిబుల్ గా వాడుకుంటాం జనాలని చూసుకోండి ఒకసారి. అలా వాడుకుంటాం జనాలని, అలా హీనంగా ఇది చేస్తాం. మన పర్సనల్ బెనిఫిట్స్ కోసం వాడుకుంటాం జనాలని. అలా పర్సనల్ బెనిఫిట్స్ కోసం వాడి ఇంత చేసి తర్వాత మళ్ళీ వెళ్ళి మనం దేవుడి దగ్గరికి వెళ్ళేసి మంచి అనుకుంటే ఎట్లాగా? గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ కట్టాలో అంత మనము లెక్కగట్టి కట్టము. మనం చేసేటటువంటి ప్రతి పని లోపల కూడా భగవంతుని మోసం చేస్తాము. న్యాయబద్ధంగా కట్టవలసినటువంటి 20% 30% ట్యాక్స్ మనం కట్టకుండా ఉంటాం అనుకోండి. షాప్కి వెళ్తే వాడు రిసీట్ ఇవ్వడు మనకు. ఆ రిసీట్ ఇవ్వకపోతే నోరు మూసుకుని బయటికి వెళ్ళిపోతాము. ఇవి తప్పులు కావంటారా? ఎవరైనా చెప్పండి. వెంకటేశ్వర స్వామి డబ్బులు దోచుకుంటున్నారు కదా సార్. ఇంకా దాన్ని అనుకోవాలి. వెంకటేశ్వర స్వామి డబ్బులు ఎంత దోచుకుంటున్నారు సార్. గుండెల స్వామివే దోచుకుంటుంటే ట్యాక్స్ అదే ఉంది సార్. మరి ఇలాంటి వాళ్ళు ఆలయానికి వెళ్తే పాపాలు పోతాయని ఎలా అంటారు? ఆలయం ఎంతో పవిత్రమైనటువంటి ప్రదేశం. మరి అక్కడికి అపవిత్రులందరూ వెళ్ళి ఆలయాన్ని పాడు చేస్తుంటే ఇంటి దగ్గర ఎవరికి సేవ చేయరు. ఏ ఆలయానికి వెళ్ళి ఆ పాడుబడిపోయిన ఆలయాలని ఇవి చేయరు. వెళ్ళి తిరుపతికి వెళ్ళి సేవ చేస్తా అంటారు. భగవంతుని శిక్షిస్తాడండి. శిక్షించడం సరే, శిక్షించడం తర్వాత సంగతి. కానీ మన పాపాలు పోతాయా ఇలా చేయడం వల్ల? మళ్ళీ గొప్ప జనాలకి మనం తిరుపతికి వెళ్ళాము, మా తిరుపతి సేవ, నాకు సేవకు దొరికింది, నాకు అవకాశం దొరికింది సేవకు. ఏమిటి సేవ అక్కడ చేసేది? జనాలను లైన్ లో నిలబెట్టడము. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ డ్యూటీ. మనం ఎందుకు చేస్తున్నాం? ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు క్రిస్టియన్స్, అందరూ 4500 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు తుర్క డ్రైవర్లు ఉన్నారు, తుర్క జనాలు ఉన్నారు అక్కడ. ఎంతమందో లెక్కలేనంత మంది. ఒక వ్యక్తిని అతి కష్టం మీద ఉద్యోగం నుంచి తీయగలిగారు. ఈ మధ్య 8 ఏళ్ల పాటు పోరాడితే ఒక క్రిస్టియన్ ని ఉద్యోగం నుంచి తీయగలిగారు. మిగతా వాళ్ళలో మన దేవుడు అంటే అసహ్యించుకునే దేవుళ్ళు ఎంతమందో. ఒక ఆమె పేరు నాకు తెలియదు, ఆమె ఇలా వెంకటేశ్వర స్వామి కనిపిస్తే ఇలా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతుంది. ఆమె కింద మనం ఎన్ని రోజులు ఉన్నామో. ఇన్ని రోజుల పాటు గత కొన్నేళ్లుగా లడ్డూలు తినేసేసి బాగా బలిసిపోయిన జనాలు ఉంటారు కదా. ఈ జనాలందరూ వీళ్ళందరూ తిరుపతికి వెళ్ళి ఎంత పుణ్యం తెచ్చుకుని ఉంటారు? మంచిగా గొడ్డు మాంసం కూడా కలిపారు, మంచిదైంది రండి. ఎవరెవరు తప్పులు చేసి దేవుడి దగ్గరికి వెళ్తారో గుర్తుంచుకోండి, వారందరికీ కూడా ధర్మ మార్గం కాదు. ఇప్పుడు మనము శ్రోత్రియులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. శ్రోత్రియులు అంటే వేదాలలో వాటిలో ఉన్నటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని తెలుసుకుని, ఆ ధర్మాన్ని విని, దాన్ని ఆచరించి సత్యమేది ధర్మమేది అని చెప్పి తెలుసుకుని జ్ఞాన మార్గంలో వెళ్ళిన వారు శ్రోత్రియుడు. ఒక్కసారి ఈ సెంటెన్స్ ని సూర్యశ్రీ గారు తప్ప ఇంకెవరైనా సమ్మరైజ్ చేసి చెప్పండి. ఇంకెవరు చెప్పినా సరే. శ్రోత్రియుడు అనగా ఎవరు? సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకొని జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడు శ్రోత్రియుడు. కరెక్ట్ కరెక్ట్. సత్యం ధర్మం ఎలా తెలుస్తుందండి? పుస్తకాలలో చదవడం వల్ల, వినడం వలన. పుస్తకాలలో ఉన్న విషయాలు తెలుసుకోవడం ద్వారా. అయితే ఆడియో ఫైల్స్ వినొచ్చు, వీడియో ఫైల్స్ వినొచ్చు, ప్రవచనాలు వినొచ్చు. మీరు సొంతగా చదువుకోగలిగిన వాళ్ళు సొంతగా కూడా తప్పక చదువుకోండి. అంటే ఒక్కొక్కరి దీన్ని బట్టి కొంతమందికి అర్థమవుతాయి, అర్థం కావు. కాబట్టి ప్రవచనాలలో తెలుసుకోవడం కూడా మంచిదే. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మన ప్రవచనాలు విన్న తర్వాత మీరు ఎక్కడ విన్నా అర్థమవుతుంది మీకు. ఎందుకంటే మనము ఇందులో ఒక్క పదం కూడా మీకు అర్థం కానిది చెప్పము. అందువల్ల ఏమవుతుంది, మీకు ఎక్కడైనా కష్టమైన పదం రాగానే అక్కడ ఆపేస్తాం. ఆపేయడం వల్ల ఏమవుతుంది, మీరు ఇంకా ఎక్కడ విన్నా కూడా అర్థమవుతాయి. సో అలాగే మీరు ఏంటంటే ఏ పుస్తకం చదివినా కూడా అర్థమవుతాయి. కాబట్టి చదివే అలవాటు ఉన్న వాళ్ళు తప్పక చదవండి. ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్, మీరందరూ తప్పక చదువుకోండి. సో శ్రోత్రియుడు అంటే నిజంగా వినడమే కాదు, శ్రవణం మననం నిధిధ్యాసనం. వినాలి, విన్నదాన్ని ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత దాన్ని ఆచరణ లోపల పెట్టాలి. అదేవిధంగా
కొద్దిగా మ్యూట్ లో పెట్టుకుంటారా? ఎవరిదో చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, ప్లీజ్. సో ఎవరైనా సరే మాట్లాడిన తర్వాత దయచేసి వెంటనే మ్యూట్ లో పెట్టుకోండి. వినడం వల్ల మనకేమవుతుందంటే చక్కటి పాండిత్యం వస్తుంది, మంచి తెలివితేటలు అన్ని పెరుగుతాయి. తర్వాత ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మెల్లమెల్లగా దాన్ని ఆచరణలో పెడుతూ 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 మనం ఏమైతాం, మనం జ్ఞానులుగా మారతాం. కాబట్టి ఏంటంటే ఇటువంటి ప్రవచనాలు ఇవి అన్ని కూడా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని అందులోపల ఎక్కడెక్కడ వేదం ఉంది, ఎక్కడెక్కడ ధర్మం ఉంది, దాన్ని మన మనసు లోపల స్థాపించగలగాలి. స్థాపించినప్పుడు ఏమవుతుందంటే మన నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, మనకు ఆచరించాలనే కోరిక పెరుగుతుంది. ఒక రోజు మనకు రాదు అది, ఒక రోజు తెలుసుకుంటే అది ఉత్తగా విద్యావంతుడు అవుతారంటే విద్యావంతుడు. ఇప్పుడు చాలా మంది ప్రవచనాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కేవలం అందులో ఉన్న సబ్జెక్ట్ తెలుసు అంతే, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లో ఉన్న సారం తెలియదు వాడికి. ఆ సబ్జెక్ట్ మాత్రం బాగా చెప్తారు, కరిమ కరి మకరి కరి మరిమ కరి కరిమ కరి 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 కరిమ కరి మకరి కరి 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 అనుకుంటూ చెప్తారు వాళ్ళు, గజేంద్ర మోక్షాన్ని అందరం చప్పట్లు కొట్టేస్తాం. అది కాదు. సో దీన్ని విని ఆచరించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు పాండిత్యాన్ని పెంచుకున్న వాడైతాడు. దాన్ని ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటాడో వాడు జ్ఞాని అనేటటువంటి వాడు అవుతాడు. సో వీడు మాత్రమే నిజమైనటువంటి శ్రోత్రియుడు. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నకు మనము జవాబు తెలుసుకున్నాము. ఇప్పుడు 9:56 అయింది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. 4 ప్రశ్నలలో ముఖ్యమైనటువంటి ప్రశ్నని మనం తెలుసుకున్నాము. మిగతా 3 సులభంగా అయిపోతాయి. వచ్చే వారం మనం సులభంగా 15 నిమిషాలలో 20 నిమిషాలలో చెప్పుకోగలుగుతాము. గుర్తించాల్సింది ఏంటంటే ముందు మనం అంతా కూడా శ్రోత్రియులుగా మారాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొదటి ప్రశ్న రెండవ ప్రశ్నని కనెక్ట్ చేద్దాం. చాలా ప్రశ్నలు అంటే నేను వీలైనంత కనెక్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఈ ప్రశ్న ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఇక్కడ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా ప్రశ్నలు సీక్వెన్స్ గా ఒక్కొక్కసారి అనిపించవు. ఓకే, అనిపించినంత వరకు నేను కనెక్ట్ చేస్తాను, ప్రతి ప్రశ్నను కనెక్ట్ చేస్తాను, దానికంటే ముందున్న ప్రశ్నతో కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని ప్రశ్నలు ఇది బహుశా ముందు అడిగి ఉంటే బాగుండేది, తర్వాత అడుగుంటే బాగుండేది అని అనిపిస్తుంది మనకు. అవి కూడా నేను చెప్తాను, ఏ సీక్వెన్స్ ఎక్కడ మారింది అనేది కూడా చెప్తాను నేను తప్పకుండా. ఓకేనా. ఇక యక్ష ప్రశ్నలు ఏంటంటే ఇవి మన కోసం అందించినటువంటివి. ధర్మరాజు మహానుభావుడు, ఆయనకి వీటన్నిటికీ జవాబు తెలుసు. మీకు తర్వాత లాస్ట్ లో తెలుస్తుంది, ప్రశ్నలు అడిగిన వారు ఎవరో కూడా మీ అందరికీ తెలుసు. ఆయన చెప్తాడు, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియక కాదు ఇదంతా అడిగింది అని చెప్పేసి అంటాడు. నువ్వు ధర్మాన్ని నిజంగా ఆచరిస్తావా లేదా? ఈ ధర్మాన్ని అంతా అయిపోయాక ఆయన అడుగుతాడు, ఎవరిని బతికించాలి అంటాడు. అనగానే నకులుని బతికించు అంటాడు. షాక్ అయిపోతాడు ఆయన, ఇదేమిటి అర్జునుడిని బతికించమని అడగాలి, భీముడిని బతికించాలని అడగాలి, ఒక్కరినే బతికిస్తాను అంటే నువ్వు నకులుడిని ఎందుకు చెప్పావు అని అంటే అప్పుడు అతను అంటాడు, మా నాన్నగారికి 2 భార్యలు, కుంతి మాద్రి. కుంతిదేవి కుమారుడు నేనున్నాను, మాద్రి పిన్ని యొక్క కుమారుడు నకులుడు కావాలి. అక్కడ కూడా ధర్మాన్ని పాటించాడు ఆయన, తన స్వార్థం చూసుకోకుండా. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మన బతుకులు ఎలాంటివి ఒకసారి ఆలోచించండి. ఏమన్నా నేను అంటున్నానని అనుకోకండి, ప్లీజ్ క్షమించండి ఎవరైనా బాధపడితే. ఒకసారి ఆలోచించండి, మనం ఇలా చేయగలమా? ఎలాంటి సమయంలో ధర్మాన్ని పాటిస్తున్నాడు ఆయన? యక్ష ప్రశ్నలు మొత్తం అయ్యేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రోత్రియులుగా మారాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇది మహోన్నతమైనటువంటి జ్ఞానము. ఈ ఒక్కటి ఎంత మనను ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుందంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటాం. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి సమయంలో కూడా అర్జునుడిని, జనరల్ గా ఎలాంటి వాడైనా అర్జునుడిని బతికించుకుంటాడు. ఎలాంటి వాడైనా సరే నాకు ఎవరితో ఉపయోగం ఉంది అని అర్జునుడిని, కానీ ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించలేదు ఈయన. ధర్మం ఎక్కడుంది అని ఆలోచించాడు. ఆ ధర్మ మార్గంలో ఆయన ఉంటాడు. అందుకోసమనే అందరు తమ్ముళ్ళని బతికిస్తాడు ఆయన, యమధర్మరాజు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు తెలిసేది, ధర్మము ఒక వ్యక్తి పాటిస్తున్నాడా లేదా? జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎవరిని కదిలించినా కూడా లావా కదులుతూ ఉంటుంది. కష్టాలు ఎవరికి రావు ఒకసారి ఆలోచించండి. ఎవరిని కదిలించినా కూడా గుండె లోతుల్లోంచి కష్టాలు వస్తాయి, లావా కదులుతూ ఉంటుంది. నేను నవ్వుతూ ఉన్నాను అనుకోండి, నాకు కష్టాలు రావని అనుకోవద్దు, నాకు కూడా కష్టాలు వస్తాయి, కానీ నేను కష్టాలని నన్ను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడతాను అంతే. కష్టాలు వస్తాయి, కష్టాలు లేకుండా ఉండదు జీవితం. కాబట్టి గుర్తుంచుకోండి, కష్టాలు మనల్ని ప్రభావితం చేయకూడదు. నేను ఈ మాట ఒక మాట చెప్పాను, అందరూ ఒక కోరిక మాత్రం కోరుకోవచ్చు దేవుణ్ణి. ఏం కోరిక అని చెప్పాను? ఎవరైనా చెప్పండి. నాకు ఏది మంచి కావాలో అది నువ్వు ఇవ్వు, అంటే మాకు మంచి ఏది జరగాలనంటే అది. నాకు ఏది జరిగితే మంచో అది చెయ్యి.
మనసు నాకు బుద్ధి అహంకారం లేకుండా చేయి తండ్రి అని దేవుని మొక్కచ్చా? మనసు అనేది నా మనసు. దాని బదులు సింపుల్ గా ఒక కోరిక నాకు కోరుకోవచ్చు. ఏది ఏంటంటే మంచిదైతే అది ఇవ్వు దేవుడా అని. నాకు ఏది మంచిదైతే అది ఇవ్వు, నాకు ఏది మంచిదైతే అది ఇవ్వు. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఏది ఇచ్చినా కూడా, మన జీవితంలో ఏది జరిగినా కూడా, దిస్ ఇస్ వాట్ ఈస్ సపోజ్డ్ టు బి ఇన్ మై లైఫ్ అని అనుకోండి. ఇది నా జీవితంలో ఉండవలసింది దేవుడు ఇచ్చాడని అనుకోండి. అంతే సింపుల్. ఒకటే కోరిక కోరుకోండి. ఈ రోజు నుంచి జీవితంలో వేరే కోరికలు కోరుకోవద్దు. ఒకే ఒక కోరిక కోరుకోండి. ఏంటంటే దేవుడా నాకు ఏది మంచిదైతే అదే కథ. మీరు డిసైడ్ చేయకండి ఏది మంచిది అని. లెట్ గాడ్ డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఏదైనా కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని కూడా ఇవ్వమని అడగాల సార్. శక్తి దేవుడు ఎలాగో ఇస్తాడు. మంచిదే. ఇప్పుడు మీరు అసలు ఆలోచించే బెంగ ఉండదు. ఎందుకంటే జరిగిందంతా మంచిదే అనుకున్నప్పుడు మీకు ఇంకా ఏం బెంగ ఉంటుంది? ఏది జరిగినా మన మంచికే. ఆ తెనాలి సినిమా చూసారు కదా కమల్ హాసన్ది. అందులో ఏమంటాడు, వాడు తీసుకెళ్లి ఆయనను చీకటి లోపల కట్టేస్తాడు. కమల్ హాసన్ ని కట్టేసేసి అతనికి ఒక బాంబు కూడా పెడతాడు. పెట్టగానే కమల్ హాసన్ కళ్ళు తెరుస్తాడు. తెరిచి చూస్తాడు. చూసి, డాక్టర్ నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు దేవుడివి. నేను ఎప్పుడు భయపడుతూ ఉంటానని చెప్పి నన్ను చీకట్లో తీసుకొచ్చి నేను కట్లు విప్పుకుంటానా లేదా అని చెప్పి ఈ కట్లను కూడా కట్టి దీనికి తగ్గట్టుగా నాకు ఇది కూడా పెట్టావా, ఇంత చీకట్లో నేను రాగలనని చేసావా, నువ్వు నిజంగా దేవుడివి అంటాడు. ఆ డాక్టర్ లో దురుద్దేశం ఉన్నా ఇతను మాత్రము మంచికే నాకు అనుకోవడం వల్ల ఏమవుతుంది, అతని లోపల భయం పూర్తిగా పోతుంది. అదే విధంగా మనం కూడా ఏమనుకోవాలంటే, చెడు జరిగింది అని అనుకోకూడదు. ఇది నాకేదో మంచి చేయడానికి జరిగింది, ఇది నా జీవితంలో ఏదో మంచి చేయడానికి జరిగింది అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక బాధ లేదు. జరిగే ప్రతిదీ మంచి కోసమే అనుకున్నప్పుడు బాధ ఎందుకు పడతాం? ఏది జరిగినా అన్నిటికంటే పెద్ద కష్టాలు ఏంటి ఈ ప్రపంచంలో నేను చెప్తా. పిల్లల మరణం, భాగస్వామి మరణం, అన్నదమ్ముల మరణం, తల్లిదండ్రుల మరణం, ఉద్యోగం పోవడము, దరిద్రము. సో ఉద్యోగం పోవడము, దరిద్రము, పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలకు ఉద్యోగాలు కాలేదు, ఇవన్నీ 10 తర్వాత వస్తాయి. ఫస్ట్ 10 ఏవైతే ఉంటాయో ఆ ఫస్ట్ 10 లోపల ఉన్నటువంటివి నిజమైనటువంటి దురదృష్టం. మొదటి 10 అన్నిటికంటే దురదృష్టం కాదనం. పిల్లలు చనిపోవడం, సోదరుడు, తల్లిదండ్రి, ఓకే, మనం బాగా ఇష్టపడేటటువంటి మిత్రుడు, ఇవన్నీ అయిన తర్వాత మీకు దరిద్రం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మన పిల్లల ఉద్యోగాలు, పిల్లల పెళ్లిళ్ళు, పిల్లలకు పిల్లలు పుట్టలేదనే బాధలు, ఇవన్నీ తర్వాత వస్తాయి. మొదటి 10 ప్రపంచంలో అతిపెద్ద కష్టాలలో డబ్బు అసలు రానే రాదు. అన్నిటికంటే పెద్ద కష్టాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రపంచంలో. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ 10లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? గుండె కోత ఎంత కష్టమైనటువంటిదో తెలుసా? అది కూడా భరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసా? ఆలోచించండి ఒకసారి. మనం కోరికలు కోరుకునేటప్పుడు మూర్ఖంగా పిచ్చిగా కోరుకుంటూ, నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు, సార్ నేను మీ స్టూడెంట్ సార్, నాకు చాలా బాధగా ఉంది మీతో మాట్లాడాలని. అయ్యో బాబోయ్ ఏదో జరిగిపోయిందని చెప్పేసి సరే మాట్లాడమంటే ఏమిటి అంటే, నేను కావాలని ఇన్సిడెంట్లు అన్ని మార్చేస్తున్నాను, పేర్లు ఇన్సిడెంట్లు అన్ని మార్చేస్తున్నాను, అక్కడ ఉన్నది ఇంత అయితే నేను వేరే రకంగా చెప్తున్నా. ఏంటి అంటే, ఇట్లా ఫలానా ఇదైంది సార్, నా కూతురికి ఉద్యోగం రాలేదు సార్, నా కూతురు ఫ్రెండ్స్ అందరికీ వచ్చింది. ఏంటి అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నారు సార్, వాళ్ళందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వచ్చింది, వీడికి రాలేదు, నేను ఏం చేయాలి, రాత్రి పగలు నిద్ర లేదు, తలకాయ నొప్పి బద్దలైపోతుంది. డిగ్రీలో ఉన్నవాడు 2వ ఇయర్ లో ఉండగా ఉద్యోగం రాలేదని ఆవిడ బాధపడుతూ రాత్రి పగలు తలకాయలు బాదుకుంటున్నాడు ఆయన. చెప్పండి, మీలో భగవంతుడు చేరుకోమని అడగచ్చా మనం? తప్పకుండా. అది మంచి కోరిక. ఏదైనా కూడా మోక్షం అనేది అసలు కోరికే కాదు. మోక్షం అనేది అది మన హక్కు. అది కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు సార్. అది తప్పకుండా కోరుకోండి. మీరు చక్కటి మాట మాట్లాడారు, అది తప్పకుండా కోరుకోవచ్చు. అయితే నేనేమంటానంటే, నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను మనం ఎలా భరించాలి అనే దాని గురించి మాత్రమే జవాబు చెప్తున్నాను. మీరు చెప్పినటువంటిది తప్పక కోరుకోండి, దాంట్లో ఎటువంటి ఇది లేదు. మోక్షం అనేటటువంటిది మన జన్మ హక్కు. ఎందుకంటే మనం ఆల్రెడీ మోక్ష స్వరూపులం అయి ఉన్నాము. కాబట్టి దాన్నే నాకు తెలిపించు, నేను మోక్ష స్వరూపుడనని నాకు తెలిపించు అంటే దాని దేవుడు తెలిపిస్తాడు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నిత్య జీవితంలో మనకు వచ్చేటటువంటి కష్టాలు, లావా ఏదైతే ఉందో, మనకు లోపల అగ్ని పర్వతాలు ఏవైతే బద్దలవుతున్నాయో దాని గురించి బాధపడద్దు అని మాత్రమే చెప్తున్నా. అయితే నేను చేసిన తప్పులకి వాటికి శిక్ష ఏమని అడగచ్చా స్వామిని?
ఎవరు చేసే తప్పులకు అంటారు? మనం చేసే ఇప్పుడు తప్పులకా? ఆ, మనం చేసామనుకో అలా అని అడగచ్చా? ఆ మళ్ళీ తప్పులకి ఇంకో ఎలాగో జన్మ శిక్ష లేకుండా ఉండ పడుతుంది. అలాగే మనకు మళ్ళీ మన ఇంకో జన్మ మన లేకుండా ఉండడానికి మళ్ళీ ఇంకో మ- జన్మ లేకుండా ఉండొచ్చు అని అడగచ్చా? ఇంకొక జన్మ లేకుండా ఉండడం అన్నా మోక్షం అన్నా ఒకటే. కాబట్టి రెండు వేరు వేరు కాదు మొదటిది. ఇక తర్వాత మీరు అడిగినట్టుగా ఏంటి, నాకు పనిష్మెంట్ ఇవ్వు అని చెప్పి మీరు అడగక్కర్లే, ఆటోమేటిక్ గా వచ్చి తీరుతుంది. మంచికి మంచి, చెడుకు చెడు, మిశ్రమమైన పనులకు మిశ్రమ ఫలితాలు వచ్చి తీరుతాయి. మీరు వద్దన్నా వచ్చి తీరుతాయి. వడ్డీతో సహా మనం చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించి తీరవలసిందే. ఈ రోజు నవ్వుతూ చేస్తున్నటువంటి ప్రతి పనికి రేపు ఏడుస్తూ ఘోరాతి ఘోరంగా అనుభవించాల్సిందే. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ, వచ్చే జన్మ కాకపోతే తర్వాత వచ్చే జన్మ అనుభవించి తీరవలసిందే. ఒక పందులను వాటిని వీటిని కొన్ని దేశాలలో ఇలా వేడి పలకల మీద నిలబెడతారు. నిలబెడితే పాపం అవి చిన్న చిన్న బేబీస్ అన్నమాట. వీటిని బాగా కాల్చి, బతికుండగా కాల్చి అవి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు అవి చచ్చిపోతాయి అనుకో, గిలగిలా 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 కొట్టుకుని చచ్చిపోతాయి కదా. ఆ చచ్చిపోయినప్పుడు ఏమైతుందంటే ఆ మాంసంలో ఒక రకమైనటువంటి టేస్ట్ ఉంటుందిట. అందుకని చెప్పి వేడి పలకలు ఉంటాయన్నమాట. ఆ పలకల మీద పంది పిల్లలన్నింటినీ ఒక్కసారిగా పంపించేస్తారు. పంపించగానే అవన్నీ ఆ పలకల మీద కాలుతూ ఉంటాయి. కాలుతూ ఉంటే అవి పాపం తప్పించుకోవడానికి లేదు, లేచి నిలబడి మళ్ళీ దాని మీదే కాలు పెట్టాలి. అలా ఇదైపోయి ఓపిక లేక పక్కకు మరిగి చావలేక బతకలేక చివరికి హీనాతిహీనంగా ఘోరాతి ఘోరంగా చచ్చిపోతూ ఉంటాయి అవి. కొన్ని దేశాలలో చేపలు అవి వీటిని ఏం చేస్తూ ఉంటారంటే వాటిని బతికి ఉండగానే నూనెలో వేచి కాస్తారు. కాసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి అలాగే సర్వ్ చేస్తారు. సర్వ్ చేస్తే అది ఇలా కదులుతూ ఉంటుంది, దాని కన్ను కదులుతూ ఉంటుంది. అటువంటి సమయం లోపల తిని రాక్షసంగా కూడా బతికే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే నేను చూసినవి కొన్ని ఇవి చూసాను అంటే చెప్తున్నాను, ఇవి వీడియోలలో వాటిల్లో చూసినవే కదా. కాబట్టి మనం ఎంత క్రూరంగా ఉన్నాము. ప్లేట్ లోపల మాంసాన్ని పెట్టుకొని వాడు శాంతి గురించి మాట్లాడితే ఏమి అర్థం ఉందో ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఏంటంటే మనం అర్థిస్తున్నప్పుడు తప్పని చెప్పి తెలియదు, కానీ దాన్ని ఘోరాతి ఘోరంగా అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి తప్పుకి కూడా ఒక ఘోరాతి ఘోరమైన వడ్డీతో సహా తీర్చుకోవాల్సినటువంటి సమయం వస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను, నిజంగా మీరు కనుక నా స్టూడెంట్స్ అయితే తప్పు పనులు చేయడం మానేయండి. ఈ రోజు నుంచి అందరికీ ఫోన్ కాల్స్ చేయడం ఆపేసేయండి. అడ్డమైన గ్యాంగులు, అడ్డమైన గ్రూపులు తయారు చేయకండి. అడ్డమైన పారాయణాలు, హంగులు, ఆర్భాటాలు చేయకండి. మనస్ఫూర్తిగా దేవుడితో కనెక్ట్ అవ్వండి. నచ్చిన ఒక 10 మందితోటో, 5గురితోటో, 2తోటో, 1తోటో స్నేహాన్ని పెంచుకొని ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడండి. ఇవన్నీ కూడా 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు మాత్రమే నేను ఇచ్చే సలహా. అంతకంటే చిన్నగా ఉన్న వాళ్ళు సరే ధర్మబద్ధంగా ఉండండి, దేశ సేవ చేయండి. 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళకు మాత్రం ఖచ్చితమైనటువంటి సలహా ఏంటంటే వైరాగ్యం భావన పెంచుకోండి. ఏ రోజు ఉంటామో ఏ రోజు ఉండమో తెలియదు. నేను మా అమ్మగారు 79వ వయసులో మమ్మల్ని వదిలేసి వెళ్ళిందని బాధపడుతూ ఉన్నాను. 2 రోజుల కింద మా మిత్రుడు యొక్క అమ్మగారు 62 ఏళ్ళకి వెళ్ళిపోయారు. ఏం చెప్తాం మనం? ఎవడి వయసు ఎంత అనేది ఏం చెప్తాం? మా ఫ్రెండ్ 48 ఏళ్ళకి చనిపోయాడు, 48 ఇయర్స్ కు చనిపోయినాడు. మనం చెప్పాను కదా, 48 ఏళ్ళు పిల్లలు లేరు, భార్య సింగల్, అంతే, ఏం చేయలేదు. కాబట్టి మన జీవితంలో ఆయన ఒక 5 years నుంచి మంచానం అన్నాడు, లివర్ దెబ్బతినింది. ఆయన పోయే జన్మ కర్మలు ఉంటాయని చెప్పి అనుకుంటాం మేము. సో కాబట్టి రేపు మనదా కాదా కూడా తెలియదు. అటువంటిప్పుడు తప్పులు ఎందుకు చేయాలి ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు హంగు, ఆర్భాటం, హడావిడి ప్రవచనం వినాలంటే హడావిడి, టైం లేదు, ఇంట్లో ఏదో చెయ్యాలి, ఏదో చేసుకోవాలి, వంట చేయాలి, తినాలి, చచ్చిపోతామా ఒక పూట తినకపోతే? ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మనం చేస్తున్నది ఎంత మూర్ఖంగా ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే మనకు నిజంగా అవసరమో ఆధ్యాత్మిక చింతన, ఏదైతే శ్రోత్రియుడు కావడానికి మూలమో దాన్ని మనం వదిలేసి అనవసరమైన విషయాల్లో కూడా తలదూరుస్తున్నాం, అనవసరమైన పనులన్నీ చేస్తున్నాం. ఆలోచించండి ఒకసారి. ఈ పీఠాలు, ఈ మఠాలు, ఈ గుంపుల్లో పోవడం, ఈ గురువు గారు నన్ను ఎవడు కాపాడాడండి? నన్ను నమ్మండి. ఎవడో వచ్చి ఏదో చేస్తాడని నమ్మకండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా శాస్త్రంలో ఏమని చెప్పాడు? ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అంతేగాని వాడికి నువ్వు డబ్బులు ఇస్తే నీకు పుణ్యం వచ్చేస్తుంది. ఆలయం కడుతున్నాం మేము, దానికి ఇంత డబ్బు ఇవ్వండి. ఇంకోటి అంటాడు మేము ఆలయం కడుతున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి. వీడంటాడు అది రెడ్డిల ఆలయం అంటాడు. ఇంకోటి అంటాడు అది బ్రాహ్మిన్స్ మాత్రమే వెళ్తున్నారు అంటాడు. ఇంకోటి అంటాడు అక్కడ అందరూ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు వెళ్తున్నారు, మనము ఓబీసీలకు సెపరేట్ టెంపుల్ కడదామని. ఇంకోటి అంటాడు
లేదు అక్కడ అందరూ ఉన్నారు, మనం మన కోసం సెపరేట్ కట్టుకుందాం అంబేద్కర్ టెంపుల్ అని చెప్పి ఇంకో టెంపుల్ కడతాడు. ఇలా ఏమైపోతుంది, అందరూ కూడా అందరిని విడదీస్తున్నారు. మనకెవరు విడదీసే వాళ్ళు వద్దు, మనందరికీ కూడా కలిపే వాళ్ళు కావాలి. హిందువులు అందరూ ఒక్కటే, మనందరికీ కూడా దేవుడు ఒక్కడే, ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడు ఒక్కడే, అందుకే ఆ దేవుడిని పూజించాలి. సో కాబట్టి ఏంటంటే ఆ దేవుడు ఒక్కడే కాబట్టి మనలో ఉన్న తప్పు భావాలను పోగొట్టుకోవాలి. హంగులు, ఆర్భాటాలు, హడావిడి, తొందర ఇవన్నీ మానేయాలి. ఎన్ని రోజులు, రేపు పొద్దున్న ఉంటామో లేదో తెలియదు. మా అమ్మ 10 రోజుల ముందు ఆవిడ చెప్పింది, ఒరే ఆవిడకి 100 రూపాయలు ఆల్రెడీ మేము ఇచ్చాము, నువ్వు ఆ 100 రూపాయలు బిగబట్టుకో అని చెప్పింది నాకు మా అమ్మ. 100 రూపాయలు బిగబట్టుకోమని చెప్పారు మా అమ్మగారు. సార్ ఆలోచించండి. నేనేమంటానంటే ఈ తాపత్రయం ఏదైతే ఉంటుందో అది చనిపోయే వరకు కూడా పోదు. నన్ను అర్థం చేసుకోండి, నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలియక కాదు. ఇందు లోపల చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది తెలివిగల వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత చిన్న విషయం అర్థం కాదా? దేవుడు ఏమన్నాడు, ఎవరికి వారే మిత్రుడు, ఎవరికి వారే శత్రువు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని దేవుడు చెప్పాక కూడా నమ్మకపోతే ఎట్లాగా మీరు? ఎంతసేపు ఎవడో నాకు వాడి కాళ్ళు పట్టుకుంటే చాలు. నేను ఒక ఆయన ప్రవచనానికి వెళ్ళాను, ఇలా ఫ్రంట్ రోలో కూర్చున్నారు కొంతమంది, ఇలా చూస్తున్నారు. ఎందుకు అంటే ఆయన చెప్పాడు, పోతన గారు ఉన్నారు కదండి, పోతన భాగవతం నాకు చాలా ఇష్టము, పోతన గారు కనిపిస్తే ఆయన పాదాలు నాకాలండి నేను అంటాడు. వీళ్ళందరూ అంటారు, ఓకే అయితే మరి మేమెందుకు నాకద్దు, మేము కూడా నాకాలి ఈయన పాదాలు. ఆయన వెళ్ళిన తర్వాత నేలను నాకడం మొదలెట్టారు ఈ కుక్కలంతా. ఏం చెప్తాం, ఎక్కడికి అమాయకత్వం, ఎక్కడికి వెళ్తున్నాం మన మూర్ఖత్వంలో? మీకు అక్కడ తెలుసు నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఘోరం. ఆయన పాప స్వామీజీ కరెక్ట్ గానే వెళ్ళిపోయాడు. ఎవడో చెప్పాట ఆ స్వామీజీ మట్టి అక్కడ నడుస్తుంటే ఆ మట్టి నేల మీద ఉంది అని. ఆ మట్టిని నెత్తినేసుకుంటే బాగుంటుంది అనగానే జనాలందరూ ఒక్కసారిగా విరుచుకుపడి ఆ మట్టి కోసం అని చెప్పి ఎగబడి ఒకరినొకరు తొక్కుకుని చంపేసుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ తప్ప ఒప్ప, దయచేసి ఇవి మానేయండి. ఇంకా ఇప్పటికైనా మానేయండి. ఈ హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ మానేయండి. ఇప్పటికైనా పవిత్రమైనటువంటి హృదయంతో భగవంతుడికి దగ్గరవండి. మనకు అమోఘమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. మహోన్నతమైనటువంటి మన వారసత్వాన్ని ఇలా నాశనం పట్టించకండి, భ్రష్టు పట్టించకండి. పిచ్చి పిచ్చి కోరికలతోటి, అడ్డమైనటువంటి పనులతోటి, హంగులతోటి, ఆర్భాటాలతోటి. ఎవడండి మీరు గొప్పగా చేస్తే ఎవరికండి? మొన్న స్మృతి మంథానా అని చెప్పేసి పాపం ఆవిడ చాలా చక్కగా మంచిగా తను ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ పెట్టుకుంది, గ్రాండ్ గా అన్నమాట. అందులో ఏమైంది, మొన్ననే వరల్డ్ కప్ కూడా గెలిచారు అమ్మాయిలు క్రికెట్ లో. గెలవడంలో అందులో స్మృతి మంథానా చాలా అందంగా ఉంటుంది, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ మంచి రికార్డు ఉంది, వైస్ కెప్టెన్ గా కూడా ఉంది. హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. అయితే మంచి రికార్డు ఉంది, అంతా బాగుంది. చివరికి ఏమైంది, సరిగ్గా పెళ్లి చేసుకోవాలంటే దానికి ముందు ఎన్ని రీల్స్ చేశారో వాళ్ళు, ఎంత హడావిడి చేశారో. అందులోపల ఎట్లా అంటే అసలు అందరూ ఆవిడ ఫ్రెండ్స్ కలిసి గొప్పగా ఇవి చేశారు, అవి చేశారు, అంతా చేశారు. చివరికి ఏమైంది, పెళ్లి రోజు నాడు వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు, పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఆ పెళ్లి జరుగుతుందా లేదా కూడా తెలియదు, ఎందుకంటే ఇంకా అందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడి కథ లోపల ఇవాళ మధ్యాహ్నం మనం ఏం తెలుసుకున్నాము, ఆయన ఏమంటాడు, జాతకర్మ బాగా హంగుగా చేశాము. జాతకర్మ అంటే పుట్టినప్పుడు చేసే కర్మ, చాలా హంగుగా ఆర్భాటంగా చేశాము. మహాన్ బాబా ఇప్పుడు కొద్దిగా గుట్టుగా చేద్దామా అంటారు. దయచేసి నేను చెప్పిన బుక్ చదవండి, వ్యాసం యొక్క శ్రీమద్ భాగవతం చదవండి. నేనేమి అబద్ధం పుస్తకంలో ఉన్న మాటే చెప్తున్నాను నేను మీకు. జాతకర్మ లోపల హడావిడి హంగు చేశాము, శ్రీకృష్ణుని అందరూ రాక్షసులు వచ్చి పట్టుకుపోతున్నారు. ఇప్పటికైనా ఈ హంగు ఆర్భాటం మానేసి గుట్టుగా మేము పిల్లలకు పేరు పెట్టుకుందామా, నామకరణ మహోత్సవం ఏదైతే ఉందో అది సింపుల్ గా చేసుకుందాం అంటే బాబు సింపుల్ గా చేసుకున్నాడు. అంటే మీరు శ్రీకృష్ణుడి కంటే గొప్ప వాళ్ళు అయిపోయారా? ఎందుకు పెళ్లిళ్ళలో వ్యాసుడి పుస్తకాలే మనం తెలుసుకుంటున్నాం, అన్ని వ్యాసుడి పుస్తకాలే. ఇది వ్యాసుడి భారతము. నేను మధ్యాహ్నం చెప్పిన నారాయణీయం ఏదైతే ఉందో అది వ్యాస భాగవతంలోంచి చెప్పాను. సో అందులోపల కూడా నేనేమంటున్నానంటే ఇది గుర్తుంచుకోండి. ఏంటంటే మనం ఏదో హంగు అడావిడి చేశారంటే అంతే. మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన పాపం చాలా కష్టపడి 40 లక్షలు ఖర్చు పెట్టి పిల్లల ధోతిల ఫంక్షన్ చేశాడు. చేయగానే 1000 మంది వచ్చారు. అది అక్టోబర్ 2 నాడు చేశాడు. అక్టోబర్ 2 నాడు డ్రింక్స్ ఇవ్వరు అన్నమాట, బయట షాప్స్ అవి ఉండవు. అందుకని చెప్పి మా ఫ్రెండ్స్ లో ఒక మంచి పదవిలో ఉన్న వ్యక్తిని చేసి మినిస్టర్స్ ఏవో పెట్టించి మొత్తం మీద ఒక పెద్ద, అదేంటంటే 40 లక్షలు ఖర్చు పెట్టాడంటే మీరు ఇవాళ చేసుకోండి ఎంత గ్రాండ్ గా చేస్తుంటాడు. చేసి చాలా గ్రాండ్ గా చేశాడు. అదొక పెద్ద వింత లోకం లాగా. అసలు వెళ్తే షాక్ అయిపోయాం అనమాట, ఇంత డబ్బు ఖర్చు పెట్టవచ్చా అని. ఏమిటి ఇంత చేస్తే ధోతిల ఫంక్షన్.
ఎందుకయ్యా ఇంత ఖర్చు పెట్టారు అంటే మా రెడ్డిలలో తప్పదు మాకు అని అన్నాడు. అన్నాను, ఇక్కడ కులంతో సంబంధం ఏముంది? లేదు లేదు నీకు తెలియదులే, నీకు అర్థం కాదు, పంతులు నీకు చెప్పినా కూడా వినవయ్యా నువ్వు, వదిలే అన్నాడు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా అంతా అయిపోయింది. వచ్చిన వాళ్ళు చిత్తుగా తిన్నారు, చిత్తుగా తాగేశారు, అంతా అయిపోయింది. అయిన తర్వాత నేను అడిగాను, నిజం చెప్పన్నా, అందులో ఇష్టపడే వాళ్ళని నేను ఎంతమంది వచ్చుంటారు అన్న. 4000 మంది వచ్చారు కదా. 4000 నిజం చెప్పు అన్న. అంటే ఓ 1000 మంది నిజం 100 మంది నిజం చెప్పు, ఎంతమంది నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు అంటే, ఇక పంతులు నువ్వు అట్లా అడగద్దిగా, కనీసం 50 మంది అని ఉండరా అన్నాడు. నేను నవ్వాను. నవ్వితే ఉంటారులే ఒక 5-10 మంది ఉంటారు అన్నాడు. ఎవరా 5-10 మంది అన్న అంటే నా కుటుంబం అన్నాడు. అయినా నీ కుటుంబం వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు నిన్ను ఇష్టపడరు. అవునా అంటే అవును అన్నాడు. ఇదైనా కొన్ని రోజులకే వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది, ఆ పిల్లలకి ఏమో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ స్కూళ్లకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఈ హంగులు ఆర్భాటాలు ఇంకా మానేసేయండి. ఈ ఖర్చుతో మీరు కొన్ని జీవితాలను నిలబెట్టగలుగుతారు. 10,000 రూపాయల ఫీజు లేక జనాలు ఎంత ఇదయ్యారో తెలియదు. మా ఫ్రెండ్ ఒక అతను హడావిడిగా వచ్చాడు, శ్రీనివాస్ గారు మీరైతే ఉన్నారు 10,000 పెట్ట, వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తాడు, వాడికి నాకంటే ఎక్కువ ఇది ఉంది, శ్రీనివాస్ గారు మీరే మా పిల్లలకు ఒక దారి చూపించాలండి అని చెప్పేసి, ఓ 2-3 పిల్లలు ఉన్నారు, 10,000 ఆ 10,000 పెట్టలేడు అతను. గొప్ప కోసము వేలకు వేలు లక్షలకు లక్షలు పెడతారు, పిల్లల జీవితాలు నిలబడే దగ్గర 10,000 పెట్టడానికి కష్టం. ఒక దగ్గర మేము ఫీజు కట్టడానికి వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ ఆ టీచర్ బెదిరిస్తున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు. నేను డబ్బులు కట్టడానికి వచ్చినామని అది కట్టాలి ఇది కట్టాలి, లేకపోతే పిల్లల్ని రోడ్డు మీద నిలబెడతామంటున్నాడు వాడు. వాడు ప్రిన్సిపాల్, వాడు రోడ్డు మీద నిలబెడతాట చిన్న పిల్లల్ని. అంటే వీడు వచ్చాడు, ఎవడో దాత డోనార్ వచ్చాడు, సరే వీడి ద్వారా చేయిద్దాం అంటే వాడు నన్ను భయపెడితే ఇంకా కాస్త నేను ఇది చేస్తానని చెప్పి. మనుషుల ఇలా చూస్తే నాకు అనిపిస్తుంది మావి ఒక బతికేనా సందులలో పందుల వలె. సో నేనేమంటున్నానంటే 10,000 పెడితే 20,000 పెడితే కొంతమంది ఫీజులు కట్టచ్చు మనం. అలాంటిది లక్షలలో కోట్లలో ఖర్చు పెడుతూ హంగులు ఆర్భాటాలు పిల్లల కోసం మనం ఎంతైనా తపన పడండి పిల్లల కోసం, వాళ్ళకి జరిగేదే జరుగుతుంది జీవితంలో. పిల్లల్ని మీరు ఎలా పెంచాలి? పరిణతి ఉన్నటువంటి వ్యక్తులుగా మాత్రమే పెంచాలి. కష్టం వచ్చినా కూడా ఎదుర్కొనే వ్యక్తుల్లాగా ఉండాలి. నా జీవితంలో చాలా కష్టాలు పడ్డాను, ఇంకా కూడా అయిపోలే కష్టాలు, ఇంకా వస్తాయి. కానీ ఏది వచ్చినా కూడా సంతోషంగా స్వీకరిస్తూ ముందుకెళ్తాను. అంతే, తప్పదు. ఒక పూట అన్నం తింటే కడుపు నిండదు, రెండో పూట కూడా అన్నం తినాల్సిందే. ఆకలి రావడమే కనుక నాకు కష్టము అనుకుంటే ప్రతిరోజు నాకు ఆ కష్టం వస్తుంది. అదేవిధంగా జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా నన్ను నిజంగా పరిణతి ఉన్నటువంటి వ్యక్తిని చేసి తీరాలి. అది రావాలి అంటే మనము మన గ్రంథాలలో ఏముందో తెలుసుకోవాలి. ధర్మరాజు ఇంత కష్టమైనటువంటి పరిస్థితుల లోపల దాహం నోరెండుకుపోతూ ఉంటే అత్యంత క్లిష్టమైనటువంటి ప్రశ్నలకు ఉన్నతమైనటువంటి జవాబులు చెప్తున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి. మనం ఎలాంటి బతుకులో ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి బతుకులు బతుకుతున్నాం మనం ఒకసారి ఆలోచించండి. మనిషి దేని ద్వారా శ్రోత్రియుడు కాగలడు? వేదం వల్ల శ్రోత్రియుడు కాగలడు. వేద సారాన్ని గుర్తించడం వల్ల శ్రోత్రియుడు కాగలడు. వేదంలో ఉన్న విషయాలను ఆచరించడం వల్ల శ్రోత్రియుడు కాగలడు. విషయాలను ఆచరిస్తూ సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకోవడం ద్వారా శ్రోత్రియుడు కాగలడు. మరి మన అందరం కూడా శ్రోత్రియులుగా మారుదామా? ఆలోచించండి. అందరూ కూడా ప్రశాంత జీవితాన్ని గడపండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రశాంత జీవితాన్ని గడపండి. మనకు వచ్చినటువంటి సమస్యలు చిన్న సమస్యలు అనుకోండి, పూర్వజన్మ కర్మలను వదిలేయండి. మనం చేసే పనిని మర్యాదగా చేసుకుంటూ వెళ్తాం. భగవంతుడి పైన నమ్మకం పెట్టుకుందాం. అడ్డగోలు ఫంక్షన్స్ కి వెళ్ళడము, అడ్డగోలు ఫోన్ కాల్స్, గుర్తుంచుకోండి, ప్రతి ఫోన్ కాల్ మాట్లాడుతున్న ప్రతిసారి మీకు నా ముఖం రావాలి. ఆ తెల్ల జుట్టేసుకొని ఓ పిచ్చోడు లాగా ఉన్న నా ముఖం కనిపించాలి. ఓకే, మా అమ్మ ఎప్పుడు భయపడుతుండేది, అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు వీడు, అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, అన్ని వదిలేసి వెళ్ళిపోతాడని. ఆఖరికి చూడండి, మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయేది, నేను ఇంకా ఇక్కడే పట్టుకుని ఉన్నానా? ఎప్పుడు మా అమ్మ భయపడుతుండేది, వీడు ఎప్పుడు అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, ఎప్పుడు అన్ని. చిన్నప్పటి నుంచే మా అమ్మకు భయం. నేనేమో అన్ని పట్టుకుని ఉన్నాను, అమ్మేమో అన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి జీవితాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వయసు ఎక్కువ ఉంది అని చెప్పి అనుకోకండి. ఎవడు ఏ క్షణంలో అయినా కూడా ఇక్కడి నుంచి డిపార్చర్ అయ్యే అవకాశం ఉంది. మారాలి. ఇక ఫోన్ కాల్ చేసిన ప్రతిసారి నా ముఖం మీకు గుర్తు రావాలి. సార్ చెప్పాడు ఈ అడ్డమైన ఫోన్ కాల్స్ చేయొద్దని. ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకో, మీకు గుర్తు రావాలి, తప్పు కదా ఈ ఫంక్షన్. సారు తన సొంత అన్నయ్య కూతురు ఫంక్షన్ కే వెళ్ళలేదు.
తన చేతుల్లో పెంచినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి పెళ్లికే వెళ్ళలేదు. కాబట్టి మేము కూడా ఇంకా ఫంక్షన్స్ కి వెళ్ళకూడదు. సారీ సార్, మధ్యలో డిస్టర్బ్ చేశాను. చెప్పండి. మొన్న మీతో చెప్పాను కదా సార్, ఇట్లా టెంపుల్ కి ఒకటి వెళ్ళేది ఉంది అని. వెంకట నాకు తెలియదు. చైతన్య అని సార్, మొన్న టెంపుల్ కి వెళ్ళేది ఉంది అని ఒకటి చెప్పాను 2 days బ్యాక్. అయితే ఇవాళ వెళ్ళాను సార్. అది ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపన తెనాలిలో. అసలు సేమ్ మీరు చెప్పినట్టు సార్, టెంపుల్ ఉత్సవ విగ్రహాలకైతే ఫంక్షన్ లో పెళ్లిలో లాగా ఫోటోలు, జనాలు ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగటము, వీడియోలు, భోజనాల దగ్గర వంటలు వీడియోలు తీస్తారు. పెట్టంగానే టేబుల్ మీద వంటలు మూతలు తీసి, నేను రిటర్న్ లో అన్న ఏంటండి ఈ ఫోటోలు, ఈ వీడియోగ్రాఫర్లు ఏంటి, దేవుడి ప్రోగ్రాములకు కూడా అంటే వాళ్ళు ఏదో ఒక ఘనంగా ఒక అంటే గొప్పగా ఏదో చేసుకుంటున్నారు, గుర్తుగా ఫోటోలు తీసుకుంటున్నట్టున్నారు అన్నారు. మీరు చెప్పిన మొత్తం హంగు ఆర్భాటాలు రిటర్న్ గిఫ్ట్లు సార్. ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకి రిటర్న్ గిఫ్ట్లకి ఏంటో సంబంధమే లేకుండా అర్థమే కావాలి నాకు ఇవాళ. మీరు ఇలా చెప్తారమ్మా. మొన్న అయితే వేద ఇందులోనే ఒక చిన్న డౌట్ సార్. అంటే అడగండి సార్, అడగండి. అంటే ఈ చిన్న సిచ్యువేషన్ లోనే అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది నేను తెలుసుకొని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్న సలహా కోసం అడుగుతున్నాను సార్. ఈ దాంట్లోనే ఒక డిస్కషన్ వస్తుంది కదా సార్, ఒక వాదన లాంటిది. మనం ఏంటంటే గబుక్కున ఆ మూమెంట్ లో కంట్రోల్ ఉండక తెలియకుండా అలా కాదు ఇలా నా ఉద్దేశం ఇలాగా అని చెప్పదలుచుకుంటాం కదా. మనలోకి దిగకుండా ఉండాలి అంటే అది ఎలా కంట్రోల్ ఉండాలి అన్నది నాకు కొంచెం ఆ తర్వాత అనిపించింది. అయ్యో నేను అలా అనకుండా, అంటే ఈ ఉద్దేశంతో చెప్పాను అని నేను అనకుండా సైలెంట్ గా ఉండాల్సింది, నవ్వి ఊరుకోవాల్సింది అని తర్వాత ఎప్పుడో అనిపించింది. సో ఆ ముందుగా కంట్రోలింగ్ అనేది ఎలా వస్తుంది అన్నది చిన్న సజెషన్ ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి వాదన చేస్తున్నప్పుడు. ముందుగా అన్నిటికంటే ముందు ఇవాళ మనం మొదట్లో తెలుసుకున్న మాట ఒకసారి గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మనము మార్చగలిగే వ్యక్తి ఒకరే, అది మనమే. కాబట్టి మనం వెళ్ళకూడదు అలాంటి వాటికి. ఇప్పుడు ఇక్కడ వేద పాఠశాలది ఒకటి పెద్ద గ్రాండ్ ఫంక్షన్ జరిగింది. ₹1 కోటి ఖర్చు పెట్టారు వాళ్ళు. ₹1 కోటి ఖర్చు పెట్టి ఘనాపాటిలందరికీ కూడా వాళ్ళకి కాన్వకేషన్ లాగా ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత కాన్వకేషన్ అయింది. 4-5 రోజులలో ₹1 కోటి తగలెట్టేశారు, కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు వాళ్ళు అంటారు ఇందులో ఘనాపాటులందరూ బయటకు వచ్చారు, మరి వీళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇప్పించాలి, అది కూడా మీరే చేసుకోవాలి అంటారు. మరి దాని బదులు ₹1 కోటి వాళ్ళకి అక్కడ ఒక ఇదిగా పెట్టి ఇంత హంగు ఆర్భాటాలు చేసి ఇంత మందిని పిలిచి, మినిస్టర్స్ ను పిలిచారు, గవర్నర్స్ ను పిలిచారు, అందరిని పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి హంగు చేసి ఆర్భాటం చేసి ఇంత చేసి ₹1 కోటి తగలబెట్టేశారు. ఇప్పుడు ఏమైంది, అదే ₹1 కోటి మీరు బ్యాంక్ లో వేసి వీళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా ఒక నిరుద్యోగి ఫండ్ లాగా చేస్తుంటే ఎంత బాగుండేది. సో ప్రతి ఒక్కడు హంగుగానే చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు ఆర్భాటంగానే చేస్తున్నాడు. ఎవరు వీళ్ళది, వేద పాఠశాల వాళ్ళు అని చెప్తున్నా నేను. అంటే వేదం నేర్చుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలి, ఏం చేయాలంటే నోరు మూసుకుని బయటికి రావాలి, వెళ్ళకూడదు అసలు అలాంటి ఫంక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు వేరే వాళ్ళ జీవితాలతో మనకు సంబంధం లేదు, మన జీవితాన్ని మనము ఉద్ధరించుకోవాలి అంతే. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడు అడగకపోతే శ్రీకృష్ణుడు ఊరికే వినేవాడు అంతే. అలాగే చేశాడు భగవద్ తను కామ్గా ఉన్నాడు. చివరికి అర్జునుడే నేను నీ శిష్యుణ్ణి, నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పు అన్నాక చెప్పాడు. కాబట్టి మీరు ఎవరికి సలహాలు ఇవ్వకండి, ఎవరితో డిస్కషన్స్ చేయకండి. ఇటువంటి ఫంక్షన్స్ కి ఇక జీవితంలో మళ్ళీ వెళ్ళకండి. మీకు ఆలయానికి వెళ్ళాలా, తప్పక వెళ్ళండి. ఆలయాలకు తప్పకుండా వెళ్ళండి. ఏ ఆలయాలకు వెళ్ళాలి, రష్ లేని ఆలయాలు కోట్లాది ఆలయాలకు వెళ్ళండి. ఆలయాలలో సేవ చేయాలనుందా, కొన్ని కోట్లాది ఆలయాల లోపల ఆదరణకు నోచుకోకుండా, దీపం కూడా పెట్టకుండా పూజలు ఉన్నటువంటి ఆలయాలు ఎన్నో. ఆ సినిమా చూశారు కదా, సాహసం సినిమా చూశారు చూడండి, మన మీన తాప్సీ తర్వాత గోపిచంద్ సినిమా. అందులోపల హింగళాదేవి ఆలయం అని చెప్పేసి వాళ్ళు వెళ్తారు. ఆ ఆలయాన్ని ఆవిడ ఎలా శుభ్రపరుస్తుంది, అలా మనస్ఫూర్తిగా శుభ్రపరచండి. ఆవిడ ఈ పక్కన నాస్తికుడు ఉన్నాడు, ఏం పట్టించుకోలే, వాడు గోపిచంద్ పెద్దగా దేవుడిని నమ్మడు, ఏం పట్టించుకోలే, తను చేయవలసినటువంటిది చేసింది. అమ్మవారికి తన మనస్ఫూర్తిగా చేసింది. ఎంతమంది వచ్చారు, ఎన్ని ఫోటోలు దిగాను, ఇవన్నీ ఆలోచించిందా? చూడండి, సినిమాల్లోంచి కూడా మనము మంచి నేర్చుకోవచ్చు. గుర్తుంచుకోండి, హంగులు ఆర్భాటాలు ఉన్న దగ్గరికి వెళ్ళకండి. అసలు మనుషులు 10 మంది వచ్చారంటే దూరంగా ఉండండి. ఫస్ట్ 10 మంది మనుషులు ఉన్నారు అంటే దూరంగా ఉండండి. అందరూ గలీజ్గాలే ఉంటారు. ఎందుకంటే అందరూ మీకు మంచాలు ఉండయి, ఇది ఉండి అది ఉండదు. మీరు ఆధ్యాత్మిక గ్రూపులలో కూడా ఎంత అసహ్యంగా ఉంటారో నేను చెప్పాను. ఒక ఆధ్యాత్మిక ఫంక్షన్కి వెళ్తే టీ వచ్చింది అన్నారు, అనగానే అందరూ టీ వచ్చింది అని తొయ్యడం మొదలెట్టారు. కొంతమంది పడిపోయారు, కొంతమందిని తొక్కారు, కొంతమందిని తన్నారు.
ఇలా సింగిల్ లైన్, ఒకడే టీ ఇచ్చేవాడు ఒకడే ఉన్నాడు. ఒకడు ఉంటే ఆ ఒకటి వెనకాల లైన్ కట్టాలి కదా అందరూ. ఇలా అడ్డంగా 15 లైన్లు కట్టారు, కట్టి తోస్తున్నారు. నేను ఆ టీ కింద ఒక కప్పు నాది పెట్టే లోపల నా కప్పు మీద 8 మంది పిచ్చి నవ్వులు నవ్వుతూ అడ్డగాడిదల్లాగా 50 ఏళ్ళు దాటినటువంటి పందులందరూ కూడా వాళ్ళందరూ పెట్టేసేసి 8-9 మంది తీసేసుకున్నారు. నేను అన్నాను చూడండి ఇందాక, మాది ఒక బతికేనా సందులలో పందుల వలె అని. అందుకోసం అక్కడ పంది అనేటటువంటి భావన చెప్పాల్సి వచ్చింది. ఆధ్యాత్మిక దీనికి వచ్చేసి పరిణతి రాని వాళ్ళని ఏమంటారు? పందులు అనకుండా ఒక చిన్న టీ కోసం అని చెప్పేసి కుక్కల్లాగా ఎగబడ్డారు. నేను పెట్టే లోపల నా మీద 8-10 వచ్చేసాయి కప్పులు, నవ్వుతున్నారు. అది కూడా ఏంటి, ఇంత చిన్న కప్పు, అది తాగకపోతే చచ్చిపోతాం ఈ రోజు అన్న టైప్ లోపల. వీళ్ళ ఆధ్యాత్మిక దీనికోసం వచ్చిన వాళ్ళు కానే గారు. యాత్రలకు వస్తారు ఆధ్యాత్మికతకి వచ్చినప్పుడు అక్కడ హస్బెండ్, ఏమిటే ఏం చేస్తున్నావు, తీసుకురా నాకు కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకురా అంటారు. 2 రోజులు అందరిలో ఆవిడ మర్యాదగా తీసుకొస్తుంది. ఇంట్లోపల చేయలేడు కాబట్టి ఇక్కడ చేస్తాడు. 3వ రోజు నుంచి ఆవిడ అరుపులు స్టార్ట్ చేస్తుంది, నువ్వు తీసుకురా రోజు నేనేదే అయింది. ఇంట్లో ఏం చేశారో అదే ఇక్కడ చేస్తున్నారు యాత్రలో. మా కర్మ కాకపోతే ఇవన్నీ నేను దగ్గరుండి చూసా. ఇది చూడండి, నా బ్యాడ్లకు ఇప్పుడు మానేశాను. ఈ గుంపుల్లో మానేశాను. నేను మానేసి ఒక్కడిని నర్మదా యాత్రకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాను తెలుసా. ఆ నర్మదా అమర్కాంటకు వెళ్ళి అక్కడ అలా ఆలయంలో కూర్చున్నాను. పాతాళేశ్వర ఆలయంలో అలా కూర్చున్నాను. ఎవ్వరూ లేరు. నేను ఆ వీడియో మీకు పంపించాను ఆల్రెడీ, గ్రూప్ లో చాలా మంది చూసారు ఆ వీడియో. అంతే, అలా ఆలయంలో చూస్తూ అలా కళ్ళు మూసుకుంటూ భగవంతుని తలుచుకుంటూ అలా ప్రశాంతంగా ఉండిపోయాను. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. ఎవ్వరూ లేరు చుట్టుపక్కల జనాలు. అలా ప్రకృతితో ఆలయం యొక్క దీంతోని ఆలయం యొక్క వాతావరణంతో మమేకమైతూ చల్లటి గాలి వీస్తుంది మేల. కాబట్టి ఎంత బాగుంటుందో చూసుకోండి ఒకసారి ఆలయంలో. అలాంటి ఆలయంలో ఒక్కడిని కూర్చున్నాను, ఏమీ భయపడలేదు. సో నేనేమంటానంటే, నేను మరి నాకు చిన్నప్పటి నుంచి కూడా మనుషులతో మెలగడం చాలా అలవాటు. బంధు ప్రీతి, స్నేహ ప్రీతి చాలా ఎక్కువ. అవన్నీ తగ్గించుకోలేదా? అవసరాన్ని బట్టి, పరిణతిని బట్టి తగ్గించి తీరవలసిందే. రేపు నేను వెళ్ళేటప్పుడు నా జర్నీ కూడా ఒక్కటే. ఆ ఒక్క జర్నీ గుర్తుంచుకోండి. తర్వాత చాలా చోట్లకి వెళ్ళాను. తర్వాత మళ్ళీ శబరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక్కడిని వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ కూర్చుంటే వర్షం పడుతోంది. ఆ బస్ స్టాండ్ లో కూర్చున్నాను. బస్సులన్నీ వెళ్ళిపోతున్నాయి. నేను బస్సులను పట్టించుకోవడం లేదు. ఏ బస్సు ఉంటే లాస్ట్ బస్సు ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోదాం, నాకేం హడావి లేదని కూర్చున్నాను. అలా కొండ మీద వర్షం పడుతోంది. అలా చూస్తున్నాను. ఆ వర్షం ప్రతి బిందువుని గుర్తిస్తున్నాను. ఆ వర్షం శబ్దాన్ని గుర్తిస్తున్నాను. ఆ కొండలలో పడుతున్నటువంటి ఆ నీళ్లను మొట్టమొదటిసారిగా అత్యంత దగ్గర నుంచి అలా చూస్తూ ఆనందంగా ఉండిపోయాను. ప్రకృతి అందాలలో ఆనందంగా చూస్తున్నాను. గొడుగు కింద నిలబడితే నా గొడుగు మీద ఉన్నటువంటి ఆ ప్రతి బిందువు యొక్క శబ్దము నా హృదయం లోపల అలా ఒక కొత్త ఆనందాన్ని కలిగిస్తుంది. అలా మళ్ళీ వచ్చేసి ఆ స్టాండ్ లోపల కూర్చున్నాను. చివరికి వర్షం అంతా తగ్గిపోయాక జనాల యొక్క పోటీ తగ్గిపోయిన తర్వాత ఒక బస్సు ఎక్కాను. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఎక్కడికి వెళ్తుంది అని అడిగాను. అనగానే ఇలా చెప్పాడు అన్నమాట, ఈ ఫలానా చెంగనూరుకి వెళ్తుంది అని. వెళ్ళు, చెంగనూరుకి ఇచ్చేసే టికెట్. అంతే. అసలు అంటే నేనేమంటానంటే, హడావిడి వద్దు, హంగు వద్దు, ఆర్భాటం వద్దు. అంతే, అలా వెళ్ళిపోవడమే. అక్కడి నుంచి వెళ్ళాను ఈ ఆలయానికి. నేను చెప్పాను కదా, మన గురువాయూరు, త్రిశూర్ వెళ్ళి అక్కడి నుంచి నేను తిరువనంతపురం వెళ్ళాను. ఒక్కనే ఇవన్నీ. తిరువనంతపురం లోపల ఆలయం లోపల మాకు ప్రవేశం వచ్చిన తర్వాత లేట్ ప్రవేశం అయింది. అయిన తర్వాత ఏమైందంటే, వాళ్ళకు క్లోజింగ్ టైం అయినట్టుంది. అందరినీ ఆలయంలో దర్శనం చేసుకున్నాక ఎడమ పక్క నుంచి వెళ్ళమన్నారు. నేను మర్చిపోయి కుడి పక్కకి వెళ్ళిపోయా. కొద్ది దూరం చూశాను, ఎవ్వరూ లేరు జనాలు. ఒక్కసారి నిశ్శబ్దం. అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నా. నా కాళ్ళ శబ్దం నాకు వినిపిస్తుంది. ఆకుల శబ్దం వినిపిస్తోంది. దూరంగా పక్షుల శబ్దం వినిపిస్తోంది. ఆలయం యొక్క గోపురాల పైన ఉన్నటువంటి చిన్న చిన్న దీపాలు, లైట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఆలయము ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాలు, ఉప ఆలయాలలో ఉన్నటువంటి దీపాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. అలా వాటన్నిటిని చూసుకుంటూ 10 నిమిషాల పాటు మెల్లగా, 15 నిమిషాల పాటు మెల్లగా నడుచుకుంటూ ఒక్కనే. అంత పెద్ద ఆలయంలో నేను ఒక్కనే నడుచుకుంటూ ఎగ్జిట్ దగ్గరికి వచ్చాను. అప్పుడే తలుపు వేస్తున్నారు. ఒక్క షాప్ వాడు మాత్రం మిగిలాడన్నమాట. అందుకోసం అని చెప్పి తలుపు తెరిచింది. అప్పుడు కూడా నేను భయపడలే. తలుపు వేసేస్తే ఆలయంలో పడుకుందాం అనుకున్నాను. అంతే, పడుకున్నాను. తలుపు తెరవగానే బయటకు వచ్చేసాను. ఎంత అద్భుతమైన ఫీలింగ్. ఎప్పుడో ఆలయంలో ఒక్కనే ఉండాలి అనుకున్నాను. అలాంటిది మన భారతదేశంలోనే అన్నిటికంటే కూడా రిచెస్ట్ ఆలయంలో ఒక్కనే ఎంతోసేపు
అలా తిరగడం 15-20 నిమిషాల పై మాటే తిరిగి అలా బయటికి రావడం ఎంత సంతోషం వేస్తుందో. చీకటి, ఏమీ భయం లేదు. అయ్యో టెంపుల్ క్లోజ్ చేసేస్తున్నారు అని భయపడలేదు, హడావిడి పడలేదు. ఏం జరిగితే అది జరిగింది అని చెప్పేసి వచ్చేసారు. ఇలాగా ప్రతిదీ భగవంతుడి పైన వదిలేస్తూ ఒంటరి ప్రయాణంలో కూడా ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటాము. కాబట్టి జీవితంలో ఏకాంతం కోరుకున్నట్లయితే మనము ఒంటరితనానికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇది అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటాను, అన్ని జీవితంలో ఉన్న అనుభవాలు చెబుతూ ఉంటాను, మీకు దయచేసి గుర్తించండి. మన మహోన్నతమైనటువంటి ఈ గ్రంథాలన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మన లోపల మార్పు రాకపోతే ఎందుకు వచ్చిన జీవితం ఒకసారి ఆలోచించండి. జై శ్రీకృష్ణ. ఇలా చెప్తూ ఉంటే తెల్లారేదాకా అయితూనే ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న ఎక్కడైనా సరే వాదన అనేది మొదలవుతుంది అన్నప్పుడు అందులోకి వెళ్లకుండా, అంటే టెంప్ట్ అవ్వకుండా మనం ఒక మాట మాట్లాడకుండా ఉండాలి అంటే అది ఎలా కంట్రోల్? మన మైండా సార్, లేక ఆ నిమిషంలో మాట్లాడకూడదు అని అలా అనుకోవాలా? లేదు, ఎలా కంట్రోల్ వస్తుంది? ఇప్పటి నుంచి మీరు ఏమనుకుంటారంటే శ్రీనివాస్ గారు వద్దన్నారు నేను చెయ్యను అని చెప్పి దండం పెట్టుకుని వచ్చేయండి వాళ్ళు, అంతే. వాదన ఎట్టి పరిస్థితులలో చేయకండి, వాదన ఎట్టి పరిస్థితులలో చేయకండి. నాగలక్ష్మి చెప్పండి ప్రశ్న. ఒక చిన్న క్వశ్చన్ ఉంది. మా తెలిసిన వాడికి ఆయన సోమవారం మామూలుగా పొద్దున్నే జపం చేసుకుంటుంటారు, భగవంతుడు కనబడ్డట్టుగా ఉన్నట్టుగా ఉంటది. అది మంచిదేనా కదా? వారు వచ్చి కూర్చొని మాట్లాడినట్టు చేసినట్టుగా ఉంటుంది. అంటే అవి వారి భావనలు. భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా భగవంతుడు ఒక రూపం ధరించి రాడు. బట్ ఆయన భావనలో అలా ఉంది కాబట్టి మంచిదే. ఆయన భావనలో భగవంతుడిని చూడగలుగుతున్నాడు అంటే ఆయన భగవంతుడి యొక్క రూపాన్ని చక్కగా అనుభవిస్తున్నాడనే లెక్క, కాబట్టి తప్పేమీ లేదు. కానీ అది మీరు నమ్మాలా, మీకు కూడా దేవుడు కనిపించాలా అంటే లేదు, అలా ఉండదు. అది దేవుడు అనేది ప్రత్యేకంగా కనిపించడు. మనకు దేవుడు వేరుగా ఉండడు, మనలోనే ఉంటాడు దేవుడు. మనకు వేరుగా లేడు దేవుడు. దేవుడు సర్వాంతర్యామి, మన అందరి లోపల కూడా ఉంటాడు. కాబట్టి మనకు వేరుగా ఎప్పుడూ దేవుడు ఉండడు, మనందరిలో కూడా దేవుడు ఉంటాడు. నేను మాట్లాడుతున్నాను అంటే ఆ శక్తి భగవంతుడిది, నేను చూస్తున్నాను అంటే ఆ శక్తి భగవంతుడిది. నేను ఇలా ఇప్పుడు నా శరీరానికి తనంతట తన నిలబడే శక్తి ఉండదు. ఇందులోపల కనుక భగవంతుడి చైతన్యం లేకపోతే పడిపోతుంది, ఇలా కిందికి పడిపోతుంది. కాబట్టి నాలోనే ఉంది ఆ చైతన్యము. భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో అంతటా వ్యాప్తి చెందినటువంటిది. కాబట్టి భగవంతుడు నాకు వేరుగా ఎప్పుడూ ఉండడు, నాలోనే ఉంటాడు. అది తెలుసుకోవడం కోసమే ఈ గ్రంథాలన్నీ చదువుతాం మనం. ఈ గ్రంథాలలో అన్ని చోట్ల కూడా అదే మెన్షన్ చేస్తాడు, నువ్వు సర్వాంతర్యామి. ఇవాళ మధ్యాహ్నం తెలుసుకున్న నారాయణీయ ప్రవచనంలో కూడా అదే విషయాన్ని తెలుసుకున్నాం మనం. భగవంతుడు అందరి లోపల ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఈ రోజు కూడా తెలుసుకున్నాం. అంటే వారికి ఎదురుగా కూర్చొని మాట్లాడినట్టుగా ఉంటారు, అది వారి భావన, అంతే. వారి భావన మంచిదేలేండి, వారి భావనలో ఉన్నారు, మంచిదే. సరే, ఉంటాను. నమస్కారం. నమస్తే అండి. ఇందాక పాయింట్ బ్రేక్ అయింది. అంటే ఇట్లా గురుగారు చెప్పారు ఇలా ఆర్గ్యూ చేయకూడదు అని, ఆ నిమిషంలో అలర్ట్ గా ఉండి పక్కకి వెళ్ళిపోవాలి, అంతేనా సార్? ఆ సిచ్యువేషన్, ఆ మనిషి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, అంతేనా సార్? అంతే అంతే. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎవరితోటి కూడా వాదన మనం గెలవం. నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎంతో మందిని, ఆఖరికి చెప్పే కదా, ఈ మధ్య మా క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు కూడా నాకు ఏమర్థమైందంటే అతను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆవేశానికి వెళ్ళిపోయాడు. మా గురువు గారు అట్లాంటి వాడు కాదు. నేను మీ గురువు గారు ఎట్లాంటి వాడు? ఆడవాళ్ళందరితో కాళ్ళు అవి తొక్కించుకుంటున్నాడు, మరి మగవాళ్ళతో తొక్కించుకోడు అంటే ఆయన తండ్రిలాగా తొక్కించుకోవాలంటే ఆడపిల్లలతో తొక్కించుకోవాలా? ఆయన గురించి వేరే వాళ్ళు కూడా ఏం చెప్పారు, టీవీ ఛానల్స్ ఏం చెప్తున్నాయి? అయినా వెళ్ళి ఆయననే ఎందుకు పట్టుకోవాలి? నువ్వు నీలోనే దేవుడు ఉన్నాడు కదా అంటే, లేదు ఆయనే దేవుడు అంటాడు. ఇప్పుడు ఏమనాలి? అలాంటి వాళ్ళతో నేను ఏం ఆర్గ్యూ చేయాలి? ఎంత ఆర్గ్యూ చేసినా నేనే ఓడిపోతా. ప్రయత్నం చేస్తాం, ఓడిపోతాం. కాబట్టి నేనేమంటానంటే ఆర్గ్యూ చేయడం అనవసరం. చివరికి నేను అదే అన్నాను, కాదులే నీ నమ్మకం అది ఓకే, నీ నమ్మకాన్ని ఉంచుకో, ఏం చేయగలము, నా నమ్మకం ఇది, నీ నమ్మకం అది అని చెప్పి చివరికి కట్ చేయాల్సి వస్తుంది, అంతే. ఆర్గ్యూ చేయకూడదు, ఓడిపోతాం, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎవ్వడు మన మాట వినాడు. అవతల వాడు విన్నాడు అంటే వాడికి మనతోనేదో అవసరం ఉండి విన్నాడు. మన దగ్గర డబ్బు అవసరం ఉండో, స్నేహం అవసరమయ్యో, ఇంకేదో అవసరమయ్యి ఉన్నాడు. కానీ ఎవ్వడు ఎవరి దగ్గర ఊరుకోడు. అందరికీ కూడా ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు అనండి, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళనో, ఈషా వాళ్ళనో, ఇంకా లేకపోతే ఈ దత్తపీఠం వాళ్ళనో ఏదైనా అనండి, నరికి పాతేస్తారు. అక్కడే గుంపులుగా ఉంటారు అక్కడ జనాలు. మీరు అలాంటివి కొన్ని వందల ఉన్నాయి. వీళ్ళది ఊరికే నాకు తెలిసినవి 3 కాబట్టి చెప్తున్నాను, అందరివి అలాగే ఉంటాయి. వీళ్ళు కల్చర్ డెవలప్ చేయరు, కల్ట్ అని చెప్పి కల్ట్ డెవలప్ చేస్తారు. కల్ట్ అంటే ఒక రకమైనటువంటి గుంపు, అది తయారు చేస్తారు వీళ్ళు. ఇక్కడ కల్చర్ ఎప్పటికీ డెవలప్ అవ్వదు. మెడిటేషన్ ఒక్కటి నేర్చుకుని బయటకు వస్తారు. కానీ దానికోసం అని చెప్పేసి ఎన్ని రకాల సాక్రిఫైసెస్ చేయాలి. జీవితం అంతా కూడా వాళ్ళకి బానిసలుగా ఉండాల్సిందే. వీళ్ళందరూ కూడా వాళ్ళ గురువులను పొగుడుతూ
వాళ్ళ గురువులకు డబ్బు చేస్తూ వాళ్ళ గురువులను ఎంకరేజ్ చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి మా గురువు గొప్పవాడు అని చెప్పి చెప్పడంలోనే వాళ్ళ జీవితం అంతా గడిపేస్తూ ఉంటారు. నేనేమంటానంటే గురువుని నేను అనిపించుకోవాలి అనుకోవడం కూడా తప్పే. అసలు గురువుగా నేను గుర్తింపబడాలి, నాకు డబ్బు రావాలి, గుర్తింపు రావాలి, చుట్టాలు జనాలు అందరూ నా వెనకాల తిరగాలి అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే నేను పుట్టడం ఒక్కడనే పుట్టాను. సత్యసాయిబాబా గారు ఉన్నారు, ఆయన వెళ్ళినప్పుడు ఎంత డబ్బు పట్టుకెళ్లారండి? ఏమీ పట్టుకెళ్ళాం. మరి అంత డబ్బు ప్రపంచ వ్యాప్తంగా అంతమంది ఉన్నారు, మరి ఎవరు పట్టుకెళ్ళగలిగారు? కానీ ఆయన చూపించిన మార్గంలో ఇవాళ ఎంతమంది బాబాలు వచ్చారు? కాబట్టి ఒకసారి ఒకటి జరిగింది అంటే దాని ఆధారంగా కొందరు 100,000 మంది దేవుళ్ళుగా తయారవుతారు. ఎన్ని ఊర్లలో ఎంతమంది మేము దేవుళ్ళమని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారో తెలుసా? ప్రతి ఊర్లో ఒకళ్ళిద్దరు దేవుళ్ళుగా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరికంటే కూడా కలేజాలో మహేష్ బాబు దేవుడు అంటే నమ్మచ్చు, కానీ వీళ్ళందరినీ నమ్మలేం మనం. వీళ్ళందరూ దేవుళ్ళని కూడా దాటిపోతారు. కలేజాలో ఇప్పుడు వాడు అంటాడు, ప్రాణిక్ హీలింగ్ ఉంది కదా సార్, ప్రాణిక్ హీలింగ్ నేర్చుకొని కోర్సు మనలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము పర్ సిట్టింగ్ ఎంతో అంటే ఒకసారి చేసినందుకు 500 రూపీస్ అని అట్లా అడుగుతారు. వాళ్ళని ఎంకరేజ్ చేయటం కూడా అది ఎంతవరకు అంటే మనం 500 ఇచ్చి మంచిది కాదు. మన హెల్త్ ఇష్యూస్ కి నేనేమంటున్నానంటే ప్రాణిక్ హీలింగ్ చేయించుకోవటము నేనేమంటున్నానంటే అది మీరు డాక్టర్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గా ఫీజు ఇచ్చుకుంటున్నాను వస్తానంటే సరే, కానీ మీకు ఏమవుతుంది? ఒక సిట్టింగ్ తోని మీకు అవుతుందా? అవ్వదు. రెండో సిట్టింగ్ అంటారు, మూడో సిట్టింగ్ అంటారు, ఇంకా మీ లోపల ఇంత అజ్ఞానం పేరుకుపోయింది అంటారు, అదంటారు, ఇదంటారు. మీరు పన్ను తీయించడానికి పన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాడు 15 విజిట్లే ఇస్తాడు మీకు. ఒక్కని తిప్పినట్టు తిప్పుతాడు వాడు. అలాగే వీళ్ళు కూడా అంతే. దయచేసి మీరు ఏం చేస్తారంటే ఆరోగ్య రీత్యా మీకు ఏ ఆరోగ్య ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎవరిని నమ్మకండి, నా మాట విని ఇంకెవరిని నమ్మకండి. ఒకడు చెప్తాడు కాశీ లోపల మీరు శివ ఇవి కడితే బోల్దంట మీకు పుణ్యం వస్తుంది అంటాడు. ఆ లక్షల రూపాయలు తీసుకుంటాడు. మీరు పెట్టిన లింగాన్నే ఇంకో 10 మందితో పెట్టిస్తాడు వాడు. ఇది మూర్ఖపు ఆలోచనలు. ఇవన్నీ కూడా వదిలేయాలి. మూఢనమ్మకాలు, పుణ్యం చేసుకో, ఏమొద్దు, పుణ్యం వద్దు, పాపం వద్దు. భగవంతుడా నేను ఎప్పుడు ధర్మ పద్ధతిలో ఉండాలి, ఇంతే మీరు కోరుకునేది. దేవుడా నాకు ధర్మ పద్ధతిలో ఉంచుకో, సత్య మార్గంలో నేను వెళ్ళేలాగా చెయ్యి, నువ్వు ఏది చేసినా కూడా నా జీవితాన్ని పురోగతి జరిగేలాగా చెయ్యి అని కోరుకోండి. నా కొడుకు బాగుండాలి, కూతురు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు తప్పని కాదు కొడుకుల గురించి కూతుర్ల గురించి కోరుకోవడం. కానీ మీరు కోరుకుంటే తీరుతాయని కాదు, అక్కడ తీరుతాయని గ్యారంటీ లేదు అని చెప్తున్నా. అది కోరికలతోటి ఏది తీరదు. సోరియాసిస్ ఉంది మా హస్బెండ్ కి. ప్రాణిక్ హీలింగ్ చేస్తే ఆ కాలు ఇప్పుడు వింటర్ లో ఎలర్జీ రెడ్డిష్ గా అవుతుంది, తగ్గిద్ది అంటే నేనైతే వద్దని చెప్పాను సార్. మరి ఒక్క సిట్టింగ్ 500 అంటే మనీ ఇష్యూ కాదు, బట్ అది ఏమో నాకు ఏదో లాగా అనిపించి వద్దు అన్నాను. నాకు తెలియదండి, అంటే నేను అది వెళ్ళలేదు అలాంటి వాటికి, కాబట్టి నాకు తెలియదు. మీరు అఫీషియల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే బెటర్. దానికి ఆధ్యాత్మికతకు దయచేసి ముడిపెట్టకండి. దానికి ఆధ్యాత్మికతకు ఏమీ సంబంధం లేదు. అది ప్రత్యేకమైనటువంటి ఇది. ఆధ్యాత్మికత మనకు ఆరోగ్యం విషయంకి వచ్చినంత వరకు కూడా మీకు ప్రాణాయామము, యోగాసనాలు పనిచేస్తాయి లాంగ్ టర్మ్ హెల్త్ కోసం. మీకు క్విక్ హీలింగ్ జరిగేటటువంటి వాటిని నేనైతే నమ్మను ప్రత్యక్షంగా. ఓకేనా? లాంగ్ టర్మ్ హెల్త్ కోసము ప్రాణాయామము, యోగాసనాలు పనిచేస్తాయా? పనిచేస్తాయి. అంతవరకు నమ్ముతాను నేను. జై శ్రీకృష్ణ. ఏది ఏమైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి విషయాలను ఈరోజు తెలుసుకున్నాము. అందరూ కూడా శ్రోత్రియులు కావాలి. తప్పకుండా ఏకాంతాన్ని ఇష్టపడేటటువంటి జనాలు అవ్వాలి. అటువంటి జనాలు మాత్రమే ముందుకెళ్తారు. అనవసరమైన బంధాలని వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ జీవితంలో మరిన్ని బంధాలలోకి వెళ్ళగలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆహ్లాదకరమైనటువంటి రఘువంశ చరిత్ర ద్వారా. సార్ అందరికీ కూడా అప్పటి వరకు శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. సరే.